ఒక 2 ప్రశ్నలు మనసులో కలుగుతూ ఉన్నాయి. వాటికి సమాధానంగా కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. మొదటి ప్రశ్న, అసలు యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి రావాలి? రావాల్సిన అవసరం ఏంటి? ఎందుకు రావాలి? దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక దాసుని రూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని సశరీరుడుగా ఈ లోకానికి యేసు ప్రభు రావాల్సిన అవసరం ఏముంది? పరలోక రాజ్యములో, స్వర్గములో, ఆ మహిమలో, ఆ జన్నతులో ఏమి తక్కువైంది ఆయనకి? ఎవరు సమీపించలేని తేజస్సులో వసించుచున్న అమరుడు ఆయన. దేవుని నామానికి మహిమ కలిగిన సెరుబులు, కెరూబులు, కోట్లాది దేవదూతలు నిత్యం ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాయి. ఏమి తక్కువైందని రావాలి? నిందించబడ్డానిక, అవమానపరచబడ్డానిక, అవహేళన చేయబడ్డానిక? 3 మేకోలు పీక్కోలేకపోయినాడు, ఆయనే దేవుడు అని. హల్లెలూయా. ఇంతలోనే పుట్టి అంతలోనే మాయమైపోయేటువంటి తుచ్చమైన మనుషులు, గుడ్డలు ఇప్పుకొని ఒళ్ళు అమ్ముకొని ఇష్టానుసారంగా బ్రతికే నీచమైన వ్యక్తులు కూడా మహాపరిశుద్ధుడైన యేసు క్రీస్తుని గురించి నీచంగా మాట్లాడుతుంటే అలాంటి నీచమైన మాటలు అనిపించుకోవడానికి రావాలా? కులమని, మతమని, మరొక జాతని, మరొక ఇదని ఆయనకు ఒక ట్యాగ్ తగిలించేసి దానికి పరిమితం చేసేసి బైబిల్ తగలబెట్టేసి యేసు క్రీస్తుని గురించి నీచమైన మాటలు మాట్లాడే అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి రావాలా? ఆ దేవుడు, ఈ దేవుడు, ఆ దేశము దేవుడు, ఈ దేశము దేవుడు, ఈ కులము దేవుడు, ఆ కులము దేవుడు ఏం చేసుకోలేకపోయాడు, పనికిరానుడు, లేదా భయంకరమైన మాటలు. మా నాన్న కూడా మాట్లాడేవాడు కదా ఇలాంటి మాటలు. ప్రభు ఆయన అంగీకరించక ముందు గొడ్డలు ఓడదీస్తుంటే ఆ శిలువ మాను మీద కుక్క సాగు సచ్చాడు, ఆడేం దేవుడు అనేవాడు మా నాన్న. హల్లెలూయా. కానీ ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రకటించడానికి ఈరోజు దైవజనుడిగా దేవుని చేత వాడబడుతూ ఉన్నాడు కదా. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. బైబిల్ కాల్ చేసిన అనేక మంది ఈరోజు ఉన్నతమైన దైవజనులుగా మారిపోలేదా? క్రీస్తు సువార్తను ప్రకటించటం లేదా? కోకలలో అలాంటి సాక్ష్యాలు. అయితే నా ప్రశ్న ఏంటంటే, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా అందరూ చెప్తే బాగుంటుంది. కాలానికి పరిమితమైన మనిషి, ఈ తర్వాత కూడా చెప్తాను ఈ మాట. కాలానికి పరిమితమైన మనిషి పుట్టుట గిట్టుట కొరకే అని మరణానికి, పాపానికి, శాపానికి దాసోహం అయిపోయి మరణము చేత, కాలము చేత, పాపము చేత, శాపము చేత, రోగము చేత, అవినీతి చేత, బలత్కారము చేత, రోత బతుకు చేత ఏలుబడి చేయబడుతున్న ఈ తుచ్చమైన మానవుడు పరిశుద్ధులైన దేవునిని ఇష్టానుసారంగా మాట్లాడడానికి, నిందించడానికి, అవమానపరచడానికి, అవును, గుడ్డలు ఓడదీసి శిలువ మాను మీద వేలాడదీసి దైవ కుమారుడు అయితే దిగిరారా, నువ్వు దేవుడు అని మేము నమ్ముతామని వారు అవహేళన చేస్తున్నా మౌనముగా వాటిని భరించాడు ఆయన. ఇలాంటి నిందల అవమానాలు భరించడానిక యేసుక్రీస్తు లోకానికి రావాలి. మతి లేనివాడు, జ్ఞానం లేనివాడు, బుర్ర లేనివాడు, ఆ మహోనీయుని యొక్క గొప్పతనాన్ని, ఈ మాట మీకు అర్థమైందే లేదు, కాలానికి పరిమితమైపోయి కాలముతోను, పాపముతోను, శాపముతోను ఏలుబడి చేయబడుతూ ఏదో రోగం వస్తే మూలన పడిపోయి లేవలేని స్థితిలో మంచాన పడిపోతూ, హల్లెలూయా, హల్లెలూయా, అవినీతితోను, అన్యాయముతోను, అతిక్రమంతోను, పాపపు భావజాలముతోను నిండిపోయి నిలువెల్లా విషమలమైపోయినటువంటి ఈ మానవుడు ఆ మహోన్నతులైన దేవుని దూషించి అవమానపరుస్తున్నాడే. ఇలాంటి తుచ్చమైన, అంటే కాలానికి, పాపానికి, మరణానికి పరిమితం అయిపోయి కాలము చేత, పాపము చేత, శాపము చేత ఏలుబడి చేయబడుతున్నటువంటి ఈ మాట ఎంతమందికి అర్థమైంది? కాలము చేత. అందుకే కాలము చేత ఎందుకన్నానంటే ఆ మాట ఎవరైనా చచ్చిపోతే మన వాళ్ళు అంటుంటారు కదా, ఆ టైం అయిపోయింది, ఆ టైం అంతవరకే. కాలము చేత ఏలుబడి చేయబడుతూ, పాపము చేత ఏలుబడి చేయబడుతూ, మరణము చేత ఏలుబడి చేయబడుతున్న తుచ్చమైన ఈ మానవుడు కాలమును శాసించగలిగిన వారిని, పాపమును శాసించగలిగిన వారిని, మరణాన్ని జయించి దానిని శాసించగలిగిన ఆ మహోన్నతుడైన దేవుని గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడడానిక ఈ లోకానికి రావాలి ఆయన. హల్లెలూయా. ఈ మాటలో ఉన్నటువంటి ఆ లోతు ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. నిజమే కదా, మానవుడు కాలముతో ఏలుబడి చేయబడుతున్నాడు, కానీ దేవుడు కాలాన్ని ఏలుబడి చేస్తూ ఉన్నవాడు. మానవుడు కాలానికి పరిమితమైన వాడు, నా దేవుడు కాలానికి అపరిమితమైన వాడు. అందుకు బైబిల్ చెప్పింది, అల్ఫా ఓమేగా అయి ఉన్నవాడు, ఆదియు అంతమై ఉన్నవాడు. కాలానికి పరిమితమైపోయిన అవతారం కాదు ఆయన.
హల్లెలూయా. కాలాన్ని శాసించగలిగిన వాడు. కాలగతులు దేవుని వశములో ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాట అర్థమైతే ప్రభువుని చప్పట్లు కొట్టి ఆరాధించండి. చలికి కూర్చోవడం కాదు. కాలగతులు దేవుని వశములో ఉన్నాయి. హల్లెలూయా. కాలాలు, ఋతువులు అన్ని ఆయన వశములో ఉన్నాయి. సూచనలు, నక్షత్రాలు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు అన్ని ఆయన యొక్క ఆధీనములో ఉన్నాయి. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఒకే స్పీడ్లో ఒకే కక్షలో తిరుగుతున్నటువంటి ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మేఘం కమ్ముతుంటే సూర్యుడు ఉదయించలేదని మనం అనుకుంటున్నాము, కానీ సూర్యుడు ఉదయించని రోజే కనుక వస్తే భూమి మొత్తం ఐసుగడ్డ అయిపోద్ది. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుండగా కాలాలు, ఋతువులు ఇవన్నీ ఏర్పడుతున్నాయే. వీటిని నిర్దేశించిన వాడు, అంటే కాలాలను ఏలుబడిచి. మీరు ఎంతమందికి ఈ మాట అతిశయిస్తుందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఒక రకమైన వైబ్రేషన్ ఉంది. కాలాన్ని ఏలుబడి చేసేటువంటి సర్వాధికారి అయిన మహోన్నతులైన దేవుడు ఆయన. నీవు కాలానికి పరిమితమైన వాడు మానవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పాపము చేత ఏలుబడి చేయబడుతున్న వాడు మానవుడు. ఆమేన్. హల్లెలూయా. పాపాన్ని జయించిన వాడు ఆ ప్రభువైన యేసు క్రీస్తు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరణము చేత ఏలుబడి చేయబడుతున్నాడు. రాజులైనా, చక్రవర్తులైనా, అధికారులైనా, దేశ ప్రతినిధులైనా, ఎంత జ్ఞాన పాండిత్యం కలిగి, ఎంత చదువు చదివి, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఒక రోజు మరణం నిన్ను ఏలుబడి చేసుద్ది. ఆ మరణం ఏలుబడిలో నీ జీవితాన్ని ముగించాల్సిన వాడివే. మరణము ఆగు అని చెప్పలేవు, మరణానికి లంచం ఇవ్వలేవు, మరణానికి ధనాన్ని ఇవ్వలేవు, మరణము ఆగు అని మరణాన్ని శాసించలేవు. కానీ నా ప్రభువు శాసించగలడు. అందుకే చనిపోయిన లాజర్ని బయటికి రమ్మని పిలవగానే మరణించిన లాజరు బయటకు వచ్చాడంటే మరణాన్ని శాసించగలిగిన వాడు ఆయన. ఎందుకంటే మరణాన్ని ఓడించినాడు కాబట్టి, మరణపు ముళ్ళని విరిచాడు కాబట్టి. కాబట్టి కాలానికి, పాపానికి, శాపానికి పరిమితమైనటువంటి మనిషి ఆ మహోన్నతుడైన దేవుడిని నోటికొచ్చినట్టు తుచ్చమైన మాటలు మాట్లాడుతుంటే, ఇలాంటి నీచ నికృష్టమైన మానవుడి చేత అలాంటి పరిశుద్ధులైన దేవుడు మాటలు అనిపించుకోవడానికి రావాలా? అంటారని తెలిసే వచ్చాడు. ఎంతమందికి మాట అర్థమైనా తెలియదు. అంటారని తెలిసే వచ్చాడు ఆయన. నిందిస్తారని తెలిసే వచ్చాడు. అవమానపరుస్తారని తెలిసే వచ్చాడు. ఆఖరికి ఆయనని వివస్త్రగా చేసి, హల్లెలూయా, దిగంబరిగా కలువరి సిలువలో వేలాడు తీసి దెబ్బలు కొడతారని, దెబ్బలు కొడతారని, గడ్డము పెరుగుతారని, ఆమేన్, హల్లెలూయా, ముందుగానే లేఖనాలు ప్రవచించినట్లుగా, ఆహా హల్లెలూయా, అనేక మంది ప్రవక్తలు ప్రవచించిన లేఖనాలన్నిటిని ముందే ఎరిగిన వాడే. అందుకే ఒక మాట నాకు భలే ఇష్టం. పుట్టి పెరిగి తనను ఎరుగుట సహజము, ముందే ఎరిగి జన్మించినాడు చిత్రము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు పుట్టి పెరిగిన తర్వాత, ఆమె నేను పుట్టగానే నాకు తెలిసిందా నేను ఎవరున్నా? కాదరవల్లి ఫాతిమాల కొడుకునని, సామ్యం జాన్ నా పేరని, నేను ఒక పాస్టర్ని అవుతానని, పొర్లిపాలెంలో ఉంటానని, పొర్లిపాలెం గ్రామం చూపించి ఆదరణ అభిమానాలతో అక్కడ ఇల్లు కట్టుకొని అక్కడ స్థానికుడుగా నేను ఇక్కడ సెటిల్ అవ్వగలుగుతానని నాకు ముందే తెలుసా? చూడకండి అలాగే ఎవరు చెప్పండి, ఇక్కడ ఉన్నాను మరి నేను ఇంకా చెప్పాలి కదా, అడిగాను కదా. హల్లెలూయా. స్పందించడం రావట్లేదు. స్పందించకూడని వాడికి బాగానే స్పందిస్తాం, స్పందించాల్సిన వాటికి స్పందించట్లా. అందుకే ఏ స్పందన లేకుండా బతికిలా తగిలాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దాం హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇలా చెప్పుకుంటూ పోతే సమయం చాలా అయిపోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి కాలము చేతను, మరణము చేతను, శాపము చేతను ఏలుబడి చేయబడుతున్న మానవుడు ఆ మహోన్నతుడైన దేవునిని దూషిస్తున్నాడే. అదే చెప్తున్నాను. ఆయన పుట్టి పెరిగిన తర్వాత నేను యేసు ప్రభుని, నేను రక్షకుణ్ణి అని ఆయన అనుకోలేదు. ముందే తెలిసి జన్మించినాడు. అందుకే అది చిత్రమని పాడాడు ఒక ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మతాన్ని స్థాపించడానికి రాలేదు. అందుకే యేసు ప్రభువుని కొందరు అడిగారు, ఓయ్ నువ్వు ఎందుకు వచ్చావు ఈ లోకానికి? నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు కదా, నువ్వు ఎందుకు వచ్చావు ఈ లోకానికి అంటే, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అనేకుల పాపం యొక్క విమోచన క్రయధనము కొరకు నా ప్రాణము పెట్టడానికి నేను వచ్చాను అన్నాడు. మరొక చోట మరొకసారి కొంతమంది అడిగితే, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చాడని చెప్పాడు. ప్రాణము
పెట్టడానికి వచ్చానని చెప్పాడు. ప్రాణం పెట్టుట ద్వారా ఆమేన్ హల్లెలూయా మనిషిని రక్షించడానికి వచ్చానని ఆయన ముందుగానే తెలియజేశాడు. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి ముందే ఎరిగి జన్మించినాడు ఆయన. చిత్రము దేవుని నామానికి మహిమ కలుగును గాక. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆకాశం ఆయన మూలముగా కలిగాయి, అంతరిక్షం ఆయన మూలముగా కలిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 200 బిలియన్ల పాలపుంతలు ఉన్నటువంటి ఈ పాలపుంతలలో ఒక గ్యాలక్సీలో, అంటే ఒక దగ్గర ఉన్నటువంటి ఒక పాలపుంతలో, ఆమేన్ హల్లెలూయా, మిల్కీ గ్యాలక్సీ అని పిలువబడేటువంటి ఒక పాలపుంతలో, ఒక గ్యాలక్సీలో కొన్ని వందల వేల కోట్ల మిలియన్ల లక్షలటువంటి గ్రహాలు నక్షత్రాలు ఉన్నటువంటి ఈ సౌర కుటుంబంలో భూమి ఒకటి. ఇలాంటి సౌర కుటుంబాలు దాదాపు 200 బిలియన్లు ఉన్నాయి ఈ యొక్క శూన్యంలో. చిత్రం ఏంటో తెలుసా? ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రానికి వెళ్ళడానికి పట్టే దూరం. హల్లెలూయా. ప్రకాష్ అన్న మంచి మాట అంటారు, నాకు బాగా ఇష్టం. హల్లెలూయా. సైకిల్ మీద వెళ్తే కాదు, ర్యాకెట్ మీద ప్రయాణం చేస్తే ఒక నక్షత్రం నుంచి, ఇది ఎందుకు చెప్తాను మీరు వినాలి, మీ కళ్ళు చెమ్మగిలాలి ఈ మాటకి. ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రం ప్రయాణం చేస్తే హల్లెలూయా, అది రాకెట్ లో ప్రయాణం చేస్తే హల్లెలూయా కొన్ని వందల వేల కోట్ల సంవత్సరాల సమయం పడుతుంది. ఒక నక్షత్రం నుంచి ఒక నక్షత్రానికి ఉన్న కాల పరిమితే అంత భయంకరంగా ఉన్నప్పుడు ఆకాశముల మీద ఆసీనుడైన మహోన్నతుడు ఈ 200 బిలియన్ల గ్యాలక్సీని దాటుకొని ఆ అంతరిక్షంలో పైన మహాకాశం మీద ఆసీనుడైన దేవుడు ఈ భూమిని చేరుకోవడానికి ఎంత దూరం. ఆ ప్రేమ సంకల్పాన్ని, ఆ త్యాగానికి ఈ లోకం పెట్టిన పేరు మతం, మరొకటి. హల్లెలూయా. కానీ చదువు సంధ్య లేని మనకి ఈ ఉన్నతమైన సత్యం అర్థం అవడానికి, అందుకే ఆయన జ్ఞానులను సిగ్గుపరచుటకు ఆమేన్ హల్లెలూయా వెర్రి వారమైన మనల్ని తన మహిమ కొరకు ఏర్పాటు చేసుకున్నాడు, తన కృప కొరకు ఏర్పాటు చేసుకున్నాడు, తన రక్షణ భాగ్యం కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రశ్నలో ఆగిపోయాం, సమాధానం చెప్పాలిగా. ఎందుకు రావాలి యేసుక్రీస్తు లోకానికి? రక్షకుడు పుట్టినాడో, యేసు ప్రభు పుట్టాడో, క్రిస్మస్ ఈ డిసెంబర్ వచ్చింది కదా, కింద పెయింటింగ్లు వేసుకుంటుంటే కూడా కొందరు నాతో మీకుండే ఒకే ఒక పండుగ కదండి, మరి ఈ పండుగలు మీరు అలంకరించుకోవాలి కదండి. అవునండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. పాస్టర్ మీరు చేస్తున్నారు, మరి మా బ్రదర్స్ కలిసి నేను కూడా కొంచెం చేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో పండుగ వచ్చింది, క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు లోకంలో రక్షకుడిగా ఆయన పుట్టినరోజు అంట. ఇది ప్రపంచం అంతా తెలిసిన విషయమే. హల్లెలూయా. నేను అడుగుతున్నాను, ఎందుకు రావాలి యేసుక్రీస్తు లోకానికి? ప్రారంభించినప్పుడు అన్నాను 2 ప్రశ్నలు అడగాలని ఉంది, దానికి సమాధానం చెప్పాలని ఉంది. మొదటి ప్రశ్న, యేసుక్రీస్తు ఎందుకు రావాలి? రెండో ప్రశ్న, నేను చెప్పబోయే సమాధానానికి లింక్డ్ గా ఉంటది, ఎందుకు ఇన్ని మతాలు ఉన్నాయి? మొదటి ప్రశ్న ఏంటి? యేసుక్రీస్తు లోకానికి ఎందుకు రావాలి? రెండవ ప్రశ్న ఏంటి అంటే, ఎందుకు ఇన్ని మతాలు ఉన్నాయి? జైన మతం, బౌద్ధ మతం, హైందవ మతం, క్రైస్తవ మతం, అందులో మరి మతాల్లో కొన్ని శాఖలు, ఏకత్వంలో భిన్నత్వం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి ఆచారాలు అయ్యే, ఎవరి పద్ధతులు వారియే, ఎవరి విధానం వారిదే. మీకు వీళ్ళు ఈ జాతి అంటారు, వీళ్ళు వాళ్ళు అంటారు, వాళ్ళు అంటారు. వీరందరూ కలిసి మళ్ళీ ఒక హైందవ మతం. అలాగే క్రైస్తవులు కూడా, వీరు పెంతెకోస్తని, వీరు ప్రొటెస్టెంట్ అండి, వీరు రోమన్ క్యాథలిక్ అండి, వీరు ఇంకోటండి, వారు ఇంకోటండి, వారు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అండి. ఇలాగ కొన్ని శాఖలుగా విడిపోయే. ఎన్ని శాఖలున్నా మొత్తానికి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇన్ని మతాలుగా విడిపోయింది ప్రపంచం. ఒక మతం నుంచి ఇంకో మతం, ఇంకో మతం నుంచి ఇంకో మతం, ఒక దేశం నుంచి ఇంకో మతం, ఆ దేశం నుంచి ఇంకో మతము, మళ్ళీ అందులో నుంచి ఇంకోటి పుట్టి, అందులో నుంచి ఇంకో పుట్టి, ఈ మతంలో ఈ ఆచారాలు, ఈ పద్ధతులు నచ్చక ఇంకో మతము. ఇక్కడ జీవహింస కలుగుతుంది. జీవహింస మహాపాపము. మనిషి పాపం చేసి దానికి బదులుగా జీవాన్ని చంపడం మహాపాపము. కాబట్టి ఇలాంటి ఆచారం కలిగినటువంటి మతంలో నేను ఉండలేనని బుద్ధుడు పక్కకు వచ్చి ఇంకో మతం పెట్టాడు. ఆ మతాన్ని ప్రపంచం ఏమని పిలిచిందంటే బౌద్ధ మతం అని పిలిచింది. ఎందుకు ఇన్ని మతాలు పుట్టుకొచ్చాయి? ఎందుకు ఇన్ని మతాలు రావాలి? మతాల వల్ల మానవుని జీవితానికి ఏంటి మేలు, ఏంటి ఉపయోగం?
ఏమి సాధించడానికి ఇన్ని మతాలు వచ్చేసాయి. ఎవరి మతం వారికి గొప్ప, ఎవరి ఆచారాలు వారికి గొప్ప, ఎవరి నిర్ణయాలు వారికి గొప్ప, ఎవరి నమ్మకాలు వారికి గొప్ప. నిజమే. బట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? హల్లెలూయా. నిజమే, ఎవరికి వారికే గొప్ప. కానీ ఇన్ని మతాలు ఎందుకు భూమి మీదకి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు రెండిటి కలిపి ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. ఆమేన్. ఇంకా అడగాలని ఉంది, కొద్ది ముందుకు వెళ్ళాలని ఉంది, కానీ సమయం అంతా మనకి లేదు. మనమే లేట్ బాగా. హల్లెలూయా. మన సౌండ్ మిగతా వారికి అభ్యంతరం కలగకూడదు అంటే మనం వేగంగా ముందుకు వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది క్రిస్మస్ మాసం కాబట్టి మనం అందరూ అర్థం చేసుకోగలిగినప్పటికీ కూడా మనం కూడా వారి యొక్క గౌరవాన్ని మనం గౌరవించాలి. ఇదే మన మహిమ కలుగుతుంది. గట్టిగా చెప్తాం హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. సో యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది అన్న ప్రశ్నకు, ఆమేన్, ఎందుకు ఇన్ని మతాలు పుట్టాయి అన్న ప్రశ్నకు కలిపి ఒక సమాధానం చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఇంకా చెప్పడానికి కొన్ని సంగతులు ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆసక్తిగా వినండి. వి ఆర్ ప్రీచింగ్ ద గాస్పెల్ అనుకుంటాను కానీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తెలిసి మీరు తెలిసిపోయినారు. నేను తెలిసిపోయాను, నాకు తెలుసు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. మతం అంటే అభిప్రాయం, మతం అంటే అభిమతం, మతం అంటే నమ్మకం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మతం అనే ఆ సంస్కృత పదాన్ని బయటికి తీసుకుని వస్తే దాని అర్థం వాడుక భాషలో చెప్పాలంటే అభిమతము, అభిప్రాయము, నమ్మకము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి అది అభిమతమైనప్పుడు, అది నమ్మకమైనప్పుడు, అది అభిప్రాయమైనప్పుడు ఎందుకు ఇన్ని మతాలు వచ్చేసాయి అంటే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజమే. ఎందుకో తెలుసా? అభిప్రాయ భేదం అనేది ఉంటుంది. ఏంటది? ఆమేన్. హల్లెలూయా. ఒక సంగతి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా, ఇది పరిస్థితి, నీ అభిప్రాయం ఏంటి? ఆయన ఒకలా చెప్తాడు. నీ అభిప్రాయం ఏంటి? ఆయన ఒకలా చెప్తాడు. క్రిస్మస్ పండుగ పెట్టుకుందాం, మీటింగ్స్ పెట్టుకుందాం, లేకపోతే గుడ్ ఫ్రైడే మీటింగ్స్ పెట్టుకుందాం, ఇలా చేద్దాం, ఇలా చేద్దాం. సో కనకరాజు గారు మీ అభిప్రాయం ఏంటి? ఆయన అభిప్రాయం ఆయన చెప్తారు. దాస్ బ్రదర్ మీ అభిప్రాయం ఏంటి? ఆయన అభిప్రాయం ఆయన చెప్తారు. ఈ కనకరాజు గారిని అడుగుతాం ఆయన అభిప్రాయం ఏంటి అని, ఆయన అభిప్రాయం ఆయన చెప్తారు. బ్రదర్ని అడుగుతాం మీ అభిప్రాయం ఏంటని, అలా కాదని ఇలా చేస్తే బాగుంటుందని. కాబట్టి అభిప్రాయ భేదాలు వస్తాయి, అనేకమైన అభిప్రాయాలు ఉంటాయి. దేవుని మనకి మహిమ కలుగును గాక. ఈ అభిప్రాయ భేదాల వల్లటువంటి ఆమేన్ చదివాను. ఈ అభిప్రాయాల భేదాల వల్ల కలిగినటువంటి దాని కారణమే ఈ ప్రపంచంలో ఎన్ని మతాలు పేరుపడడానికి కారణం. కానీ మతం అంటే అభిమతం అని, మతం అంటే నమ్మకం అని, మతం అంటే అది నమ్మకం అని, అభిప్రాయం అని మనం చెప్పుకొని చుంటుండగా అసలు మతం ఎందుకు పుట్టింది ఈ లోకంలో అంటే అది ఏ మతమైనా కావచ్చు. మతం ఎందుకు పుట్టిందంటే హల్లెలూయా ఒక మంచి కారణం అయితే కనబడుతుంది. ఏంటి? ఎంతమంది చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఏంటి మతం యొక్క కారణం అంటే మనిషి దేవుణ్ణి చేరుకోవడానికి చేసిన ప్రయత్నము పేరు మతం. మనిషి దేవుణ్ణి చేరుకోవడానికి చేసిన ప్రయత్నం యొక్క పేరు మతం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దాం హల్లెలూయా. సో ఇన్ని మతాలు వచ్చాయి. నేను అంటాను ఒక మతము పుట్టినప్పుడు, వినండి మనం తర్వాత మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. ఒక మతము పుట్టినప్పుడు హల్లెలూయా ఆ మతము మనిషిని దేవుని దగ్గరికి చేర్చగలిగినప్పుడు, మతం ఎందుకు పుట్టింది? మిమ్మల్ని అడగాలి సార్, మిమ్మల్ని వాళ్ళకూడదు. మతం ఎందుకు పుట్టింది? విశ్వసిస్తాను సరిగ్గా విశ్వసిస్తాను సరిగ్గా సమాధానం పెట్టు. మతం ఎందుకు పుట్టిందని వెళ్ళలేదు సమాధానం చెప్పడం. మతం ఎందుకు పుట్టింది? నేను ఇలా మిమ్మల్ని అడగడానికి ఒక కారణం ఉంది. రేపొద్దున మీరు సువార్త ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మీరు ధైర్యంగా సువార్త ప్రకటించాలంటే మీకు జ్ఞానం తెలియాలి. హల్లెలూయా. బేసిక్ వాల్యూస్ తెలియాలి. ఎందుకు మతం వచ్చిందంటే దానికి కారణం ఏం చెప్తున్నాం? మనిషి దేవుణ్ణి చేరుకోవడానికి చేసిన ప్రయత్నము పేరే మతం. అందరితో పాటు మీకు అర్థం కావాలి అసలు. హల్లెలూయా. సో ఇలాంటి ఉన్నతమైన అభిప్రాయముతో, ఏ అభిప్రాయంతో మిమ్మల్ని మాట్లాడిస్తా, ఏ అభిప్రాయంతో చెప్పండి, సరిగ్గా చెప్పండి. ఏ అభిప్రాయంతో? ఉన్నతమైన అభిప్రాయంతో మతం వచ్చినప్పుడు, మతం అనే దానిని మనిషి యొక్క తన మనుగడలోకి తీసుకొని వచ్చినప్పుడు, ఆ మతం యొక్క ఉద్దేశం మనిషి దేవుడిని చేరుకోవడానికి అన్నప్పుడు, మరి మొట్టమొదటి మతములోనే ఆ మతము ద్వారా మనిషి ఆశించింది జరగాలి కదా. లాజిక్ అర్థమైందా లేదా? మళ్ళీ అడగనా? హల్లెలూయా. మతము ద్వారా మనిషి దేవుని చేరుకోవాలని ప్రయత్నము చేసినప్పుడు, మనిషి దేవుని చేరుకోవడానికే మతం అనే దానిని మానవుని యొక్క ఉనికిలోనికి తీసుకొని వచ్చినప్పుడు,
మతం అనే దాన్ని మొట్టమొదటి మతం అనేది ఒకటి ఏర్పడిన తర్వాత ఆ మతము ద్వారా మనిషి దేవుణ్ణి చేరుకోవచ్చు కదా. చేరుకుంటే ఇన్ని మతాలు పుట్టేవి కాదు కదా. ఎందుకు ఇన్ని మతాలు పుట్టాయి అంటే మొట్టమొదటిగా ఒక మతం పుట్టినప్పుడు ఆ మతము ద్వారా మనిషి దేవుణ్ణి చేరుకోవాలనుకున్నాడు. కానీ హల్లెలూయా, ఆ యొక్క మనిషి దేవుని చేరుకోవాలనుకున్నటువంటి ఆ మతానికి కొన్ని పద్ధతులు, కొన్ని ఆచారాలు, కొన్ని అలవాట్లు, కొన్ని నిష్ఠాగరిష్టమైన వాటిని ఏర్పాటు చేశాడు. కానీ ఆ మతము ద్వారా మనిషి దేవుణ్ణి చేరుకోలేకపోతున్నాడని ఆమేన్ జ్ఞానులకు, పండితులకు, పుంగిములకు అర్థమైనప్పుడు ఆ మతం నుంచి ఇంకో మతం వచ్చింది. ఇది కూడా వర్కౌట్ అవ్వలా, ఇంకో మతం వచ్చింది. ఇది కూడా వర్కౌట్ అవ్వలా, ఇంకో మతం వచ్చింది. ఇందులో ఈ పద్ధతులు రాంగ్ గా ఉన్నాయి. ఇలాంటి మార్గంలో దేవుడి దగ్గరికి మనిషి చేరలేడు. జీవహింస ద్వారా మనిషి దేవుడి దగ్గరికి చేరలేడు. దిస్ ఇస్ ద రాంగ్ వే అనుకున్నప్పుడు ఆ మతం నుంచి ఇంకో మతం వచ్చింది. ఇలాగ శాఖోపశాఖలుగా హల్లెలూయా మతాలు విడిపోయాయి. కానీ మొత్తానికి ఏంట్రా ప్రాబ్లము అంటే ఈ మతాల ద్వారా మనిషి దేవుణ్ణి చేరలేకపోయాడు. ఏ ఉద్దేశంతో మనిషి మతాన్ని పెట్టాడో ఆ ఉద్దేశం మతము ద్వారా నెరవేరితే ఇన్ని మతాలు వచ్చేవి. హల్లెలూయా, హల్లెలూయా. జుట్టు రాలిపోతుందండి, ఈ షాంపూ వాడు అని ఎవరో చెప్పారు. ఆ షాంపూ వాడావు. హల్లెలూయా. రాలిపోవడం ఆగడం పక్కన పెట్టు, ఇంకాస్త ఎక్కువైందేమో, నాకు సెట్ కాలేదు, ఇది నాకు ఇది ఇదని ఏమంటాను. మన వాడికి భాష ఏంటంటే మనకు పడలేదు. హల్లెలూయా. మనం దానికి పడ్డాం కానీ అది మనకు పడలా. దానికి పడ్డాం కాబట్టి దాన్ని వాడాలని కొనుక్కున్నాం కానీ అది మనకు పడలా. బాగుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అది అయిపోయింది. ఇప్పుడు మీరా దగ్గరికి వెళ్ళాం. మీరా అంటే నా ఉద్దేశం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అది పడలేదు. ఆమె హల్లెలూయా. ఇంకో షాంపూ దగ్గరికి వెళ్ళావు, ఇది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇంకో షాంపూ దగ్గరికి వెళ్ళావు. మొత్తానికి ఈ షాంపూలన్నీ కలిసి హల్లెలూయా ఇక నువ్వు షాంపూ వాడాల్సిన అవసరం లేకుండా కానీ చేసేసి సరదాగా చెప్తున్నాను నాకు జోక్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో ఒక షాంపూ ద్వారా రాలిపోతే నీ జుట్టు ఆగిపోతే ఇంకో షాంపూ దగ్గరికి వెళ్ళవుగా. రాలిపోయి జుట్టు గురించి ఎందుకు మాట్లాడే ఉంటే అది అందరూ ప్రాబ్లం కాబట్టి, అందరూ కనెక్ట్ అవుతారు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత ముందుకు పడిపోతుంటే వెనక్కి లాక్కునేవాడిని, ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతుంటే అందరూ ప్రాబ్లం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో మొదటిగా మతం వచ్చినప్పుడు ఏ ఉద్దేశంతో మతము మానవునికి మనుగడలోకి వచ్చిందో ఆ ఉద్దేశం ఆ మతము ద్వారా నెరవేర్చబడి ఆ మతము ద్వారా మనిషి దేవుని దగ్గరికి చేరగలిగినప్పుడు ఇంకో మతం ఎందుకు రావాలి, ఎందుకు వచ్చింది, ఇన్ని మతాలు ఎందుకు వచ్చాయంటే మొట్టమొదటిగా ఉన్నటువంటి ఆ మతము ద్వారా మనిషి దేవుని దగ్గరికి చేరలేకపోయాడు. ఇంకో మతం వచ్చింది, దాంట్లోంచి ఇంకో మతం వచ్చింది. ఇన్ని మతాలు పుట్టాయి కానీ మతమును గురించినటువంటి నిజమైన రీజన్, ఉద్దేశం మాత్రం నెరవేరలే. సో ఏ మతం ద్వారా కూడా మనిషి దేవుని దగ్గరికి చేరలేకపోయాడు. మరి క్రిస్మస్ యొక్క గొప్పతనం ఏంటో తెలిసిన హల్లెలూయా. మతము ద్వారా మనిషి దేవుని దగ్గరికి చేరలేకపోయాడు కానీ దేవుడే మనిషిని చేరుకున్నాడు. దేవుడే మనిషిని చేరుకున్నాడు. అందుకే ఇది క్రిస్మస్ అయ్యింది. దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే మతము చేయలేకపోయిన దానిని దేవుడు చేశాడు. ఒక వ్యక్తి కోసం వెతుకుతున్నాం అనుకోండి, ఆమె ఒక వ్యక్తి కోసం బాగా వెతుకుతున్నావు. నా వ్యక్తి నీకేదో అవసరం, ఆమె ఆ వ్యక్తి కోసం బాగా వెతుకుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వీధిలోకి వెళ్ళావు, ఈ వీధిలోకి వెళ్ళావు, ఇక్కడికి వెళ్ళావు, అక్కడికి వెళ్ళావు, ఆ ఇంటికి వెళ్ళావు, ఈ ఇంటికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళావు, అక్కడ పోయావు. ఎక్కడికి వెళ్ళావు మనిషి నీకు దొరకట్లేదు. హల్లెలూయా. ఎవరు అన్నారు ఈ వీధిలో వెళ్ళావు, ఎవరు అన్నారు ఆ వీధిలో వెళ్ళావు, ఎవరు అన్నారు అటు నుంచి వెళ్ళినట్టుగా నాకు అనిపించింది. ఏమన్నా అర్థమవుతుందా మీకు? అటు పోయావు. హల్లెలూయా. ఆ తోటలోకి వెళ్ళినట్టు అనిపించింది, అటు వెళ్ళావు. ఈ పట్టాల మీద వెళ్ళినట్టు అనిపించింది, ఇటు పోయావు. ఎటు పోయినా నీకు ఆ మనిషి కనబడలేదు. అయ్యో ఆ మనిషితో నాకు పని ఉందే, ఆ మనిషితో నాకు అవసరం ఉందే, చాలా ఉపయోగకరం ఉంది, ఇప్పుడు ఆ మనిషి కనబడడం లేదని నువ్వు ఆరాట పడుతున్న వేళలో, ఆ వేదన పడుతున్న వేళలో, నీ దైవ చింతన రోజు రోజుకి పెరిగిపోతున్న సమయంలో ఎలాగని ఎదురు చూస్తుంటే ఆ దేవుడు క్షమించాలి, నువ్వు ఎదురు చూస్తున్న ఆ వ్యక్తే నిన్ను
నిన్నుకు ఎదురు పడిపోయి, దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఎవరి కోసం నువ్వు వెతుకుతున్నావో, ఎవరి దగ్గరికి వెళ్ళాలని నువ్వు కోరుకుంటున్నావో అతనికి కానరాని సమయంలో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఇంట్లో కూర్చొని బాధపడుతున్నావు, అయ్యో ఆ వ్యక్తి నేను కనుగొనలేకపోయానంటే నీవు తెలుసుకోవాలని, నువ్వు కలుసుకోవాలని, ఆ వ్యక్తి గురించి నువ్వు ప్రయత్నం చేస్తున్నావని ఆ వ్యక్తే తెలుసుకొని తను తానే మీ ఇంటికి వచ్చి నీ తలుపు తీసి, ఇదిగో నేను ఎదురు చూస్తున్న వ్యక్తిని, నువ్వు వెతుకుతున్న వ్యక్తిని నేనే నీ దగ్గరికి వచ్చానంటే చీపో అంటావా? హల్లెలూయా. నువ్వు ఎందుకు ఆలివి పడిపోతావు? హల్లెలూయా. ప్రభు నీ కోసం ఎతకని వీధి లేదు, ఎతకని వీళ్ళీ లేదు. అలా ఆయన అన్నాడు, అడిపోయినా ఇటు అన్నాడు, ఇటుపోయాడు, పట్టాల వైపు పోయినా, తోట వైపు పోయినాను, ఇటువైపు వెళ్ళాను, అటువైపు వెళ్ళాను, ఎన్నట్టు ఈ తావలో ఉన్నట్టు వెళ్ళాను, ఈ తావలో ఉన్నట్టు అట్టలేను, ఆ ఇంట్లో ఉన్నట్టు అట్టలేను, ఈ చెట్టు కింద అట్టిపోయాను, ఎటు వెళ్ళిపోయినా. హల్లెలూయా. నీ జాడ మాత్రం నాకు తెలియలేదు, కానీ నువ్వు కావాలన్నా ఆవేదన అలాగే మిగిలిపోయింది. అయ్యా ఎంత గొప్పడు అయ్యా, నేను నిన్ను వెతుకుతున్నానని తెలుసుకొని నీవే నన్ను వెతుక్కుంటున్నా ఇంటికి వచ్చావా, కాబట్టి నీలాంటి గొప్ప వ్యక్తులని ఆ వ్యక్తికి థ్యాంక్స్ చెప్తావు కదా, కృతజ్ఞత చెప్తావు కదా, కాలు మీద పడిపోతావు కదా, నా అవసరం ఇదని చెప్తావు కదా, నేను ఎందుకు వెతికానని చెప్తావు కదా. ఆమేన్, హల్లెలూయా. మనిషి దేవుని చేరుకోలేకపోతుంటే ఆ దేవుడే మనిషిని చేరుకొని నువ్వు వెతుకుతున్న వ్యక్తిని నేనే రక్షించడానికి వచ్చానని నీ ఇంటికి సువార్త మానం ద్వారా వస్తే నాకు అక్కర్లేదంటావే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేరుకోవాలని, భగవంతుని చేరుకోవాలని, స్వర్గానికి చేరుకోవాలని మనిషి యొక్క వెతుకులాటలు మనిషి అలసిపోయి సొమ్మసిల్లిపోయి మార్గాలను, మతాలను, పద్ధతులను, హల్లెలూయా, అనేకమైన వాటిని అవలంబిస్తూ వెతుకులాడుతూ అలసిపోయాడు మనిషి. హల్లెలూయా. చూద్దాం. హల్లెలూయా. మతాలు వచ్చాయి, మార్గాలు వచ్చాయి. ఆమేన్. భక్తి మార్గం, కర్మ మార్గం, జ్ఞాన మార్గం, లేక భక్తి యోగం, కర్మయోగం, జ్ఞాన యోగం. హల్లెలూయా. ఎన్నో పద్ధతుల ద్వారా వెళ్ళాలనుకున్నాడు, ఇది వర్కౌట్ అవ్వట్లేదు. ఇక బలుల దగ్గరికి మొదలు పెట్టాడు. దాన్నే మేధ అంటారు. అశ్వమేధం, గోమేధం, యజామేధం, నరమేధం, వాజపేయం, రాజస్వీయం, ఇలాంటి అనేకమైన మతాలు బలుని తీసుకొని వచ్చాడు. ఎందుకంటే హల్లెలూయా, మేధ చేసి దేవుణ్ణి చేరుకోవాలని. మేధ అంటే బలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటది మేధ అంటే? ఏంటి బలి? వాటిని వివరిస్తే నచ్చకపోవచ్చు. నరమేధం, గోమేధం, యజామేధం, అశ్వమేధం. ఇన్ని మేధాలు ఎందుకు వచ్చాయి? ఇన్ని బలులు ఎందుకు వచ్చాయి? మనుషుల్ని చంపారు, గోవుల్ని చంపారు, గుర్రాలు చంపారు, మేకల్ని చంపారు. బట్ అన్నిటి అర్థం ఇదంతా. ఇన్ని చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. మార్గము వర్కౌట్ అవ్వలే. హల్లెలూయా. మేధము వర్కౌట్ అవ్వలే. చెప్తారా? మార్గము వర్కౌట్ అవ్వలేదు. ఏ మార్గం? భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మ. ఇలా అనేకమైన మార్గాలు కూడా వెళ్ళారు. గతసారి నేను మాట్లాడేశాను అక్కడ ఆల్రెడీ. ఆమేన్, హల్లెలూయా. కొంచెం మళ్ళీ ఇంటి మీద మేడ మీద ప్రేయర్ అయినప్పుడు సో మార్గాలు కూడా ప్రయత్నం చేశాడు. ఏ మార్గం గుండా కూడా మనిషి దేవుని చేరుకోలేకపోయాడు. అందుకే ఆయన వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, ఎన్నో మార్గాలతో ప్రయాణం చేసి చేసి అలసిపోయి నన్ను చేరుకోలేకపోయారు కదా. ఇప్పుడు నేనే చెప్తున్నాను, నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవం అన్న ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేకపోయారు. కానీ యేసు ప్రభు ఎందుకు చేశాడు అంటే, ఆమేన్, హల్లెలూయా, అది కూడా నేను కూడా మార్గం అని చేయలేదు, నేనే మార్గం అని స్టేట్మెంట్ చేశాడు ఆయన. మార్గాల వల్ల కుదరలేకపోయింది, మేధాల వల్ల కుదరలేకపోయింది. మేధాలు అంటే చెప్పండి, బలి. హల్లెలూయా. అశ్వమేధం, గోమేధం, యజామేధం, నరమేధం, వాజపేయం, రాజస్వీయం, అనేకమైన మేధాలు వచ్చేసినాయి. కానీ దేని వల్ల కూడా మనిషి దేవుని దగ్గరికి చేరలేకపోయాడు. ఇంకా అనేకమైన ఉన్నవి చెప్తే సమయం అయిపోతుంది. కానీ ఏ ప్రయత్నం చేసినా, ఏ మార్గం వెతికినా, ఏ మతాన్ని వెతికినా, ఏ ఆచారాన్ని వెతికినా, ఏ పద్ధతిని వెతికినా ఏదో ఒక సంతృప్తితో సెటిల్ అయిపోయి, చాలా జాగ్రత్తగా మాట, ఏదో ఒక సంతృప్తితో సెటిల్ అయిపోయి ఓకే ఈ మార్గం మనం వెళ్ళిపోతాంలే అని ఏదో అనేసుకుని
తన అభిప్రాయాన్ని తనకు గొప్పగా ఎంచేసుకొని మనిషి అక్కడ తృప్తి పడిపోయి సెటిల్ అయిపోయి దాంట్లో కొనసాగిపోతున్నాడు. కానీ హల్లెలూయా, నిశ్చయత అనేది మనిషికి ఏమాత్రం కూడా దొరకలేదు. దొరికి ఉంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇన్ని మార్గాలు, ఇన్ని మేధాలు, ఇన్ని మతాలు, ఇన్ని అభిప్రాయాలు, ఇన్ని ఏకత్వాలు, ఇన్ని భిన్నత్వాలు రావు. ఎందుకు వచ్చాయంటే బుర్ర పెట్టి ఆలోచిస్తే వర్కౌట్ అవ్వలేదు కాబట్టి, ఏది పని చేయలేదు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. సో ఇన్ని మార్గాలు, కొన్ని గట్టి చెప్పండి మీరు, ఇన్ని మార్గాల ద్వారా, ఇన్ని మేధాల ద్వారా, ఇన్ని పద్ధతుల ద్వారా, ఇన్ని ఆచారాల ద్వారా, ఇన్ని ప్రయత్నాల ద్వారా మనిషి అలసిపోయి దేవుని చేరలేక, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, తన జన్మ కర్మ పాపము నుంచి పునీతునిగా చేయబడే అవకాశం మనిషికి దొరకక, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ పాపాన్ని ఆపుదామని చూస్తున్నప్పటికీ కూడా, ఆమేన్, హల్లెలూయా, నేను ఇక్కడ పోయాను, అక్కడ పోయాను, ఇలా చేశాను, అలా చేశాను, నా పాపం కడిగి వేయబడిందని చెప్పుకుంటున్నా, పాపము కడిగి వేయబడ్డని నమ్ముతున్నప్పటికీ కూడా ఆ పాపానికి కారణమైనటువంటి పాపపు నైజం మనిషిని వేడట్లా. మన దృష్టి ఇలా చూస్తున్నాం. హల్లెలూయా. యాపిల్ చెట్టు యాపిల్ కాయలు కాసింది కాబట్టి అది యాపిల్ చెట్టు కాదు, అది యాపిల్ చెట్టు కాబట్టి కొబ్బరి చెట్టు. హల్లెలూయా. ఇది కొబ్బరికాయ కాసింది, అందుకని ఇది కొబ్బరి చెట్టు కాదు. హల్లెలూయా. కొబ్బరికాయ కాయకు ముందే నీకు తెలుసు ఇది కొబ్బరి చెట్టు, పెరిగి పెద్ద అయిన తర్వాత కొబ్బరికాయలు ఇచ్చింది నాకు. హల్లెలూయా. మనిషి పాపము చేశాడు కాబట్టి పాపి కాలేదు, పాపి కాబట్టి పాపము చేశాడు. ఆ పాపకు ప్రవృత్తి మనిషిని విడిచిపెట్టి వెళ్ళలేదు. అందుకే అన్నాడు, నాకు ఆ మాట ఇష్టం, దైవజనుడు, మన సాక్షిని శుద్ధి చేయగలిగిన రక్తము యేసుక్రీస్తు రక్తము, సర్వయుగములకు సరిపోయిన రక్తం. ఈ మాట సర్వయుగములకు సరిపోయిన రక్తం, ఒకే ఒక్క బలియాగం, ఒకే ఒక్క మేధం, శిలువ మేధం. అది హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు చేసిన ఒకే ఒక్క మేధం, ఆ మేధములో దేవుని గొర్రె పిల్లగా నా ప్రభువైన యేసుక్రీస్తు కలువరి శిలువలో బలి అయిపోయిగా సర్వ యుగములకు సరిపోయిన ఒకే ఒక్క బలి ప్రపంచ మనుగడలో పాప విమోచన కలిగించింది మానవానికి. అందుకు వచ్చాడు ఆయన లోకానికి. ఆమేన్. సర్వయుగములను ఎందుకన్నా తెలుసా? యేసు ప్రభు వచ్చిన తర్వాత కాలం మాత్రమే కాదు, యేసు ప్రభు ముందు ఉన్న కాలాలలో ఉన్నటువంటి అందరికీ కూడా, అంటే హల్లెలూయా, BC AD, యేసుక్రీస్తు పూర్వము, యేసుక్రీస్తు శకము, అందరికీ సరిపోయిన, సర్వయుగములకు సరిపోయినటువంటి, సర్వ మానవులకు సరిపోయినటువంటి ఒకే ఒక్క బలియాగం. అది దేవుడు చేసిన మేధం, దేవుని గొర్రె పిల్లైన యేసుక్రీస్తు బలి అయిపోయిన మేధం. బలి. దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ గొప్ప బలియాగం మానవుని జీవితానికి పాపక్షమాపణ తీసుకొని వస్తుంది. దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. కాబట్టి ఎన్ని మార్గాలు వెతికినా, ఎన్ని యాదాలు చేసినా, ఆమేన్, హల్లెలూయా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మనిషి దేవుని దగ్గరికి చేరలేకపోయాడు. చేరుంటే ఇన్ని హల్లెలూయా శాఖోపశాఖలుగా విడిపోవలసిన అవసరం ఉండేది కాదు. ఈ మతము పేరుతో ఇంతటి మానవ హోమం జరగాల్సిన అవసరం ఉండేది కాదు. ఏదో ఒక దానికి మానవుడు పరిమితం అయిపోయి అక్కడే నిలబడిపోయి ఉండేవాడు. పోనీ ఒక మతంలోంచి పక్కకు వచ్చేసి ఒక్క మతం నుంచి పక్కకు వచ్చేసాడు. ఎవరని చెప్పారు? మిమ్మల్ని అడగడం ఊరికనే అడగట్లేదు. ఎవరని చెప్పాను? బుద్ధుడి గురించి చెప్పాను. ఎవరు ఎడ చెప్పారు వాళ్ళందరూ? హల్లెలూయా. ఒక మతం నుంచి పక్కకు వచ్చేసాడు. బుద్ధుడికి బుర్రలేదంటారా? మాట్లాడరే. బుద్ధుడికి బుర్రలేదంటారా? ప్రపంచమంతా గొప్ప పండితుడిగా, హల్లెలూయా, హల్లెలూయా, మహాయోగిగా, మహాపురుషునిగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆయన ఆరాధిస్తుంది. ఆయన మాటలు ప్రపంచాన్ని ఎంతో ప్రభావితం చేశాయి. హల్లెలూయా,
గౌతమ బుద్ధుడిని పిలువబడే ఆయన ఎందుకు ఇంకొక మతం నుంచి పక్కకు రావాల్సి వచ్చింది? ఏమయ్యా పలానా మతంలో ఉండి ఆ మతాన్ని ఆచరించేవాడుగా నువ్వు ఆ మతాన్ని వదిలిపెట్టి ఎందుకు పక్కకు వచ్చి ఇంకొక మతాన్ని స్థాపించి దానికి బౌద్ధ మతం అని పేరు పెట్టావు? వా ఎందుకు ఇలా వచ్చేసావు? నువ్వు ఇంతవరకు నువ్వు చేసిన ఆ మతం, నువ్వు నమ్మిన నా మతం, దాని సంగతి ఏంటి? ఆ మతంలో హల్లెలూయా, ఆ మతంలో యజామేధం ఉంది, గోమేధం ఉంది, అశ్వమేధం ఉంది, అంటే నరమేధం ఉంది, బలి అర్పించేది ఉంది. జీవహింస మహాపాపంరా నాయన. అందుకే నాకు అది నచ్చలే. మరి ఇప్పుడు గౌతమ బుద్ధుని మనం ఏమంటాం? జ్ఞానం లేదందామా? ప్రపంచానికి ఉన్నతమైన జ్ఞాన పాండిత్యాన్ని ప్రకటించాడు ఆయన. హల్లెలూయా, గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కోసం నేను చెప్పట్లేదు. హల్లెలూయా. ఒక గొప్ప రెవల్యూషన్ కోసం ఈ మాటలని నేను చెప్పడం జరుగుతుంది. ఏంటి రెవల్యూషన్ అంటే? హల్లెలూయా, యేసుక్రీస్తు ఎవరు అనే ఒక రెవల్యూషన్ గురించి ఈ మాటలను చెప్తున్నాను తప్ప దిస్ ఇస్ నాట్ ఫర్ ఇన్ఫర్మేషన్. హల్లెలూయా. సో ఇన్ని మార్గాలు, ఇన్ని యాగాలు, ఇన్ని మేధాలు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఇవేవి కూడా మనిషిని దేవుని దగ్గరికి చేర్చలేకపోయాయి. ఆమేన్, హల్లెలూయా. సో ఇన్ని మతాలుగా ఎందుకు ఏర్పడ్డాయి అంటే ఒక మతం నుంచి ఒక మతం, ఒక మతం పద్ధతి, ఒక మతం నచ్చిన ఇందులో ఇది లోపం, అందులో అది లోపం, ఇందులో ఈ లోపం ఉంది, అందులో ఏ లోపం ఉంది, అందులో ఇది ఇలా చెప్పింది కదా అలా చేస్తుంది, కానీ ఇలా జరిగింది కదా అలా జరుగుతుంది. ఇవన్నీ చెప్తే బాగోదు. కానీ ఇలా చేస్తే అలా చేస్తుంది, ఇలా చేస్తే ఎలా చేస్తుంది, ఇలా చెప్పింది మరి దానికి ఇంకోటి ఇక్కడ చెప్తుంది, ఒక దాని కాంట్రాడిక్ట్ అవుతుంది, ఒకే ఏకత్వంలో భిన్నత్వం కనబడుతుంది. ఏంట్రా ఇది గందరగోళం అంతా? హల్లెలూయా. ఆఖరికి గందరగోళం మధ్యలో మనిషి ఏదో ఒక దానికి పర్మనెంట్ అయిపోయి దేనో దాన్ని నమ్మేసి సెటిల్ అయిపోయాడు తప్ప సత్యం ఏంటో మనిషికి అర్థం కావలేదు. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము, నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యానికి పోలేడు. ఇది సామెజల్ స్టేట్మెంట్ కాదు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదని ఏ గొప్ప రక్షకుడి గురించి, ఏ మహాప్రభు గురించి చెప్పబడిందో ఆ ప్రభు చెప్పిన స్టేట్మెంట్ ఇది. హల్లెలూయా, హల్లెలూయా. అబ్దుల్ కలాం గారు లేదా ఇంకొకరు ఒక దేశానికి కాలానికి పరిమితం అయిపోయి హల్లెలూయా తమ సమయాన్ని ముగించి వెళ్ళిపోయినటువంటి మట్టి పాలైపోయినటువంటి మనుషులు చెప్పిన స్టేట్మెంట్లు కాదు ఇవి. మహోన్నతుడైన దేవుడు చెప్పిన స్టేట్మెంట్ అది. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు లేక పరలోక రాజ్యానికి చేరలేడు. ఇది ఆయన చెప్పిన మాట. రొమ్ము విరుచుకొని ధైర్యంగా నేను ప్రకటించగలను. ఇది అభిప్రాయం కాదు, ఇది సత్యం. దేవుని నామానికి మహిమ కలుగును. గట్టిగా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సో మానవుల యొక్క పద్ధతుల ద్వారా మానవుల పద్ధతుల ద్వారా, మానవుని ఆచారాల ద్వారా గారికి వయసు పెరిగి కొద్ది చేదస్నం పెరుగుతుందని మీరు అనుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి విధానాన్ని మీకు నేర్పించాలన్న తాపత్రయం తప్ప మిమ్మల్ని బాధ పెట్టాలని ఏమీ నా మనసులో. ఆఫీసులో ముందు ఎలా ఉండాలో తెలిసి నీకు దేవుని సంగతి ఎలా ఉండాలో తెలియకపోతే ఎట్లా? దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. అందుకే తెలియకనే అన్నిటికీ టైం పాటించు. నువ్వు దేవుని సంగతికి మాత్రం టైం పాటించు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ చదువు హల్లెలూయా. సమయం అవుతుంది. సో ఎన్ని మార్గాలు, ఎన్ని మతాలు, ఎన్ని ఆచారాలు, ఎన్ని పద్ధతులు వచ్చినా హల్లెలూయా మనిషి ఎందుకు దేవుని చేరలేకపోతున్నాడు అంటే అందరూ చెప్తాం. ఎందుకు మనిషి దేవుని చేరలేకపోతున్నాడు? అనేకమైన కారణాలు ఉంటాయి ఎందుకు మనిషి దేవుని చేరలేకపోతున్నాడు అని చెప్పాలి అంటే ఆమేన్. దేవుని జ్ఞానం వేరు, మనిషి యొక్క జ్ఞానము వేరు.
మనిషి తన జ్ఞానముతో హల్లెలూయా హల్లెలూయా అన్న చెప్పే ఒక మాట నాకు గుర్తొస్తుంది. హల్లెలూయా. ఇంట్లో భార్య అడిగి కూర్చుంది, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడట భర్త. హల్లెలూయా. నేను ఎందుకు అలా ఉన్నా నీకు తెలియదా అని అంటాడట. నాకేం తెలిసే బాబు, మా అత్త నీకు దండం పెడతాను, చెప్పే పని ఎందుకు ఫీల్ అయ్యావో తెలుసుకో. తెలియదా నీకు ఇంతకాలం నుంచి కేసీరత్నం చేసి హల్లెలూయా తెలుసుకో అని ఆంధ్రప్రదేశ్ మ్యాప్ లాగా మూతి తిప్పి మరీ చెప్తాం. హల్లెలూయా. ఆడ బాధ తట్టుకోలేక స్నేహితుల దగ్గరికి వెళ్ళు, దేవుడి దగ్గరికి వెళ్ళి బాగా నచ్చిన దగ్గరికి వెళ్ళు, వచ్చినా మా అమ్మ ఆడుచుకుందరా, అడిగాను రా ఎందుకు కలగొన్నావని, నీకు తెలియదు అన్నదిరా. నేను దేవుని నేటురా, నాకు ఎలా తెలుపుతుందిరా. ఆడంటాడు మా ఆయన కూడా నేను కోపం వచ్చిద్దాం అన్న వాడిని మాట వాడుతున్నాను. ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నటువంటి నీ భార్య మనసులో ఏముందో తెలుసుకునే జ్ఞానం నీకు లేదు. కానీ అనంతుడైన దేవుడు, మహాకాశము ఆశ్రయుడైనటువంటి మహిమా స్వరూపుడైన దేవుడిని ఈ మట్టి కథంతో తెలుసుకోవడం సాధ్యపడదు. కంప్యూటర్ తెలుసా? కంప్యూటర్ తెలుసా? చెట్టు తెలుసు? ఒక డబ్బా టిక్కు 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 అని నొక్కుకోవడానికి బటన్లు. హల్లెలూయా. ఇది పక్కన ఏదో ఉంటుంది, దాన్ని ఎలకంటారు. ఏమంటారు? ఎలక. ఫాస్ట్గా దాన్ని మౌస్ అంటారండి. నిజమే, తెలుగులో దాన్ని ఎలకంటారు. ఎలకని తిప్పుతూ ఉంటే అప్పుడు ఏదో ఒక ఏరో దిగుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మన అచ్చయ్య దగ్గరికి వెళ్ళి, అచ్చయ్య నీకు లేదా మంచి కళ్యాణం దగ్గరికి వెళ్ళి, అమ్మ నీ కంప్యూటర్ తెలుసా, ఆపరేట్ తెలుసా, దాన్ని ఎలా చేయాలో, ఆ కంప్యూటర్ అది అక్కడ బాగుందని చెప్తుంది పాపం. హల్లెలూయా. మనిషి తాను చేసిన కంప్యూటరే అందరికీ అర్థం కాలేనప్పుడు, నీ జ్ఞానం అంత పరిమితమైపోయినప్పుడు, పరిమితమైన జ్ఞానము కలిగిన నీవు అపరిమితమైన జ్ఞానము కలిగినటువంటి మహిమా స్వరూపుడైన దేవుణ్ణి నువ్వు ఎలా తెలుసుకోలేవు. కాబట్టి ఆయన దిగి వచ్చేసారు. దేవుని నామమున మహిమ కలుగును. హల్లెలూయా హల్లెలూయా. ఆ మహిమను విడిచి, ఆ పరలోకం స్వర్గాన్ని విడిచి, ఆ దేవదూతల స్వర్గాన్ని విడిచిపెట్టి, ఎవరు చూడలేని సమీపించలేని ఆ ఉన్నతమైనటువంటి ఆ మేధస్సును, జ్ఞానాన్ని, శక్తిని, మహిమను సమస్తమును విడిచిపెట్టి ఈ లోకానికి నీ వంటి వాడిగా, నా వంటి వాడిగా ఎందుకు వచ్చాడు అంటే దేవుడు ఏంటో నీకు తెలియాలి అని, దేవుని ప్రేమ ఏంటో నీకు తెలియాలి. నిజంగా మీకు అర్థమై ఉంటే కనుక కళ్ళు చెమ్మగిల్లు ఉండేవి. మాటకి మీరు కొంతమంది నిద్ర వస్తుంది కానీ కళ్ళు చెమ్మగిల్లు ఉండేవి. పరిమితమైన జ్ఞానం కలిగిన మనిషి మహిమ స్వరూపుడైన దేవుడు తెలుసుకోలేకపోయాడు. హల్లెలూయా. అన్న ఇంకో మాట వాడారు, నాకు భలే నచ్చింది. గోదావరి గట్టు ఉంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు మీద చెప్పండి, అందరూ తెలిసిందే కదా. హల్లెలూయా. చెట్టు మీద పెట్ట ఉంది, ఆ పెట్ట మనసులో ఆ పెట్ట మనసులో ఏముందో ఎవరికి తెలిసారు. హల్లెలూయా. గోదావరి గట్టు ఉంది, దాని పక్కన చెట్టు ఉంది, ఆ చెట్టు మీద పెట్ట ఉంది, దాని మనసులో ఏముందో నీకు తెలియదు. కానీ నాకు దేవుడు తెలుసు. నేను జోక్గా చెప్తున్నాను, సీరియస్ ఏంటో తెలుసా? దేవుడే ఎందుకు దిగి వచ్చాడు, అది కూడా ఎలా వచ్చాడో తెలుసా? ఎవరు సమీపించలేని తన మహిమనంతటిని కూడా విడిచిపెట్టి వచ్చి, అబ్బా మీ కరెక్ట్ అయ్యారని తెలియదు కానీ సశరీరుడిగా నా ముందు ఆయన ఎందుకు నిలవబడ్డాడు అంటే, పరిమితమైన జ్ఞానము కలిగిన నేను అపరిమితమైన దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నాను. అపరిమితమైన దేవుడు పరిమితమైన మనుషుల్లోనికి దిగి వచ్చేసి మనుషుల పోలికగా పుట్టి పరిమితమైన మనుషులు నాకు కనబడి, ఆమేన్, ఆ దేవుని గురించిన జ్ఞానాన్ని నాకు వెల్లడి చేయడానికి ఆ అనంతమైనటువంటి జ్ఞానాన్ని విడిచిపెట్టి, అబ్బా అబ్బా హల్లెలూయా ఆమేన్, ఎప్పుడు చెప్పలేని మాట నన్ను బలి ఆనందాన్ని కలిగిస్తుంది. హల్లెలూయా. అపరిమితమైన జ్ఞానము కలిగినటువంటి మహోన్నతమైన జ్ఞానము కలిగిన మహిమ స్వరూపుడైన దేవుడు పరిమితమైన జ్ఞానము కలిగి దేవుడు తెలుసుకోలేకపోతున్నా ఆ పరిమితమైన మనిషి దగ్గరికి, హల్లెలూయా, అపరిమితమైన దేవుడు పరిమితమైన వాడిగా అనగా మనుషుల పోలికగా పుట్టి సశరీరుడిగా నీ ఎదురుగా నిలబడి, ఆమేన్, హల్లెలూయా, నీ పోలిక నీ స్వరూపులో పుట్టి నీ ఎదురుగా నిలబడి ఆయన ద్వారా అబ్బబ్బ చెప్పనివ్వండి, ఆయన ద్వారా
ఆ మహిమను గురించిన జ్ఞానములోనికి నడిపించడానికి ఒక సశరీరుడుగా ఆయన ఈ లోకానికి వచ్చేసాడు. స్టేట్మెంట్ అంతా మనకు అర్థమైంది నాకు తెలియదు, కానీ నా గుండెల్లో మాత్రం గొప్ప విషయాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే పరిమితమైన జ్ఞానం కలిగిన నేను అపరిమితమైన దేవుణ్ణి నేను తెలుసుకోలేను కాబట్టి. హల్లెలూయా. సూర్యుని చూస్తావు కదా నిమిషం ఓకే, చలికాలం ఏ కాలం అయినా సూర్యుని 5 నిమిషాలు చూస్తావా? చూసి అందులో ఎన్ని డాట్లు ఉన్నాయి, ఎన్ని మచ్చలు ఉన్నాయి చెప్తావు. హల్లెలూయా. చంద్రుని చూస్తావు చెప్తావు, ఆమె చంద్రుని చూస్తావు చెప్తావు. హల్లెలూయా. ఒక మా అమ్మ ఉంది, చెట్టు ఉంది, కూసుంది, చిన్నప్పుడు అంతేనా? కరెక్టేనా? హల్లెలూయా. మీరు చెప్పరు హల్లెలూయా. కష్టమైపోతుంది సార్ అల్లు చెప్పడానికి. ఆమె ఏది ఎంతసేపు కావాలంటే అంతసేపు చూడు. హల్లెలూయా. సూర్యుని చూస్తావా? ఏం మాట్లాడండి. సూర్యుని చూస్తావా? ఒకసారి ట్రై చేయొచ్చు కదా. హల్లెలూయా. మీరు చూడమంటే చూస్తాను, కానీ తర్వాత నాకు చూస్తానికి. హల్లెలూయా. మీరు చూడమని చూస్తాను కదా, తర్వాత చూస్తాను నాకు ఏది ఉండదు, అంతా సేకటైనా. హల్లెలూయా. టపాకాయలు పేరు టపక. హల్లెలూయా. చూడు తర్వాత ఏం కాదు. పోనీ తర్వాత చూడలేకపోయాను కానీ నువ్వు చూడమన్నా ఒక చూస్తానంటే చూడు, నీకేమైనా కనబడుద్దా? హల్లెలూయా. 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 వెల్డింగ్ చేసే గ్లాసులు ఉంటాయి. ఆ గ్లాసుని కనుక నువ్వు పట్టుకొని దాన్ని ఇలా నువ్వు పెట్టుకుంటే సూర్యుని నువ్వు చూడగలుగుతావు. ఎంత దూరం నుంచి అంటే ఎంత దూరంలో ఉన్నాడో అంత దూరం నుంచి నీకు కనబడగలిగినంత ఆ ఛాయను మాత్రము నువ్వు చూడగలుగుతావు. ఒకవేళ సూర్యుడు ఉన్నట్టుగానే నువ్వు సూర్యుని చూడాలి అంటే, ఏ గ్లాసు లేకుండా ఏమీ లేకుండానే సూర్యుడు ఉన్నట్టుగానే నువ్వు సూర్యుని చేరాలి అంటే నువ్వైనా సూర్యుడిగా మారాలి, లేకపోతే సూర్యుడైనా నీలా మారాలి. స్తోత్రం చెప్తాను. నువ్వైనా సూర్యుడిలాగా సూర్యుడిగా అయిపోవాలి. అవుద్దా? హల్లెలూయా. సూర్యుడైనా నీలాగా అయిపోవాలి. ఆమె నువ్వేనట సూర్యుడు అంటే అప్పుడు మాట్లాడుకోగలుగుతాం. హల్లెలూయా. నేను అదే చెప్తున్నాను. సూర్యుడిని చూడలేని మనిషి, సూర్యుడిని చేరలేని మనిషి ఆ సూర్యుని సృష్టించిన దేవుడిని ఎలాగో చూడగలడు, దేవుడిని ఎలా కనుగొనగలడు, దేవుని దగ్గరికి ఎలా వెళ్ళగలడు, దేవునిలో ఏముందో, ఏ ప్రేమ ఉందో, ఏ కనికరం ఉందో, ఏ దయ ఉందో, ఏ ప్రణాళిక ఉందో మనిషికి ఎలా తెలుస్తుంది? తెలియదు. కాబట్టి ఆ రవి కోటి తేజ సూర్యకాంత మహిమైపోయిన మహిమాస్వరూపుడైన దేవుడు ఆ మహామహిమను విడిచిపెట్టి సశరీరుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన ప్రేమ ఏంటో, ఆయన చాలేంటో, ఆయన కనికరం ఏంటో చూపించాడు. అదే క్రిస్మస్ సందేశము, అదే ప్రభువు యేసుక్రీస్తు. పరిమితమైన జ్ఞానము కలిగిన మనిషి అపరిమితమైన జ్ఞానము కలిగిన మహిమా స్వరూపుడైన దేవుని చేరుకోలేడు, దేవుడి దగ్గరికి వెళ్ళలేడు, దేవుని తెలుసుకోలేడు. అంత జ్ఞానం మనిషికి లేదు. కంప్యూటరే మనిషికి చేసిన కంప్యూటరే ఇంకో మనిషికి అర్థం కావట్లే. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. మొన్న ఒక స్మార్ట్ వాచ్ ఆర్డర్ చేస్తే వచ్చింది. హల్లెలూయా. నాకేం అర్థం కావట్లేదు. స్విచ్ ఆఫ్ చేసి మర్యాదలో ప్రైజ్లో వాచి నాకు అర్థం కాలేదు, కానీ దేవునికి అర్థమైపోవడం. ప్రైజ్లో ఆమేన్. కొంచెం సమయం మాత్రమే ముగించుకుందాం. ఎందుకు యేసుక్రీస్తు లోకానికి రావలసి వచ్చిందంటే అజ్ఞాని అయిన మనిషిని అనంత జ్ఞానము కలిగినటువంటి మహిమాస్వరూపుడైన దేవుణ్ణి, ఆ దేవుడు సృష్టించిన సూర్యుడిని చూడలేని, సూర్యుడి దగ్గరికి చేరలేని పరిమితమైనటువంటి జ్ఞానమును బలమును కలిగినటువంటి ఈ మనిషి దగ్గరికి దేవుడు దిగి వచ్చాడు. ఎందుకంటే నీవంటే ఆయనకి ఎంత ప్రేమ ఉందో తెలియపరచడానికి, బయలుపరచబడడానికి, నిన్ను నేనే పుట్టించానని నీతో చెప్పుకోవడానికి, ఈ సత్యం నీకు అర్థం అవ్వాలని పరిమితమైన నీ పోలికలోనికి ఆయన కూడా పరిమితుడైపోయాడు.
ఆమేన్. బ్రదర్, ఈ సత్యం ప్రపంచాన్ని వెలిగిస్తుంది కాబట్టి ఇంజనీర్లు, డాక్టర్లు, హల్లెలూయా, విద్యావంతులు, ఆస్తికులు, నాస్తికులు, పండితులు, అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని దేశాలకు, అన్ని జాతులకు సంబంధించిన వారు యేసుక్రీస్తుని ఎందుకు సొంత రక్షకుడిగా ఆరాధిస్తున్నారు, కీర్తిస్తున్నారు. మొన్నటి వరకు ఏ మతాలకు సంబంధించిన వారు ఈ రోజు ఎందుకు బైబిల్ పట్టుకొని యేసుక్రీస్తుని మనసారా ఆరాధిస్తున్నారు, కన్నీళ్లతో ఆరాధిస్తున్నారు, ఆనందంతో ఆరాధిస్తున్నారు, అతిశయంతో ఆరాధిస్తున్నారంటే ఒక సత్యం వారికి అర్థమవుతుంది. అదేంటో తెలుసా? యేసుక్రీస్తు ఎవరో కాదు, పరిమితమైన మనిషికి అపరిమితమైన జ్ఞానము కలిగిన దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి వచ్చి తను తాను పరిమితి చేసుకొని సశరీరుడుగా ఈ లోకములకు దిగి వచ్చిన ఈ నిజమైన రక్షకుడు, నిజ దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు సత్యం ప్రపంచాన్ని వెలిగిస్తూ ఉంటుంది. ప్రభు నమ్ముకున్నప్పుడు అందులో ఇంత సత్యం ఉందని మీకు కూడా తెలుసో లేదో ఆనందించగలరా? ఈరోజు ఈ సత్యాన్ని దేవుడు మీకు బయలుపరుస్తాడు. ఏంట సత్యం? పరిమితమైన జ్ఞానం కలిగిన నేను. ఆమేన్. హల్లెలూయా. ఆకాశములను కలుగు చేసి ఎవరు సమీపించలేని తేజస్సులో అమరుడుగా వసించుచున్న ఆ మహోన్నతులైన దేవుణ్ణి నేనెలా తెలుసుకుంటాను, నేనెలా కలుసుకుంటాను, నేనెలా చూస్తాను? ఆయన జ్ఞానం నాకు ఎలా తెలుస్తుంది? వల్ల పడలేదు. అందుకే ఆయనే పరిమితితో దిగి వచ్చాడు. ఎంత పరిమితి అంటే పాపము చేసిన మన కొరకు ఆయన పాపముగా మారిపోయినంత పరిమితిలోకి దిగి వచ్చేసాడు. అర్థమైన వారు ఆయన ఆరాధించండి. పాపము చేసిన మానవుడి దగ్గరికి పాపములలో ఒకటిగా ఎంచబడి అంత పరిమితమైపోయాడు. మరణముని చేరుకోవలసిన మనిషి దగ్గరికి మరణించేవాడు అంతగా పరిమితమైపోయాడు. సత్యం మీకు అర్థం అవట్లేదు కానీ మాట్లాడుతుంటే నాకు ఏడుపు వస్తుంది. ఆయన మరణించాల్సిన అవసరం ఏంటి బ్రదర్? ఆయన చావాల్సిన అవసరం ఏంటి? Why should God have to die? ఎందుకు దేవుడు చనిపోవాలి? అమరుడు కదా ఆయన, నిత్యుడు కదా ఆయన, ఆది అంతమైనవాడు, అల్ఫా ఒమేగా ఉన్నవాడు కదా, ఎందుకు చనిపోవాలి ఆయన? మరణము చేత ఏలుబడి చేయబడుతున్న నీ జీవితంలో నీ పరిమితిలోనికి దిగి రావడానికి ఆయన కూడా మరణమును రుచి చూడవలసి వచ్చింది. చెప్పండర్రా, ఇలాంటి మహనీయుడు ఎక్కడుంటాడు? ఇలాంటి ప్రేమ కలిగిన వాడు ఎక్కడుంటాడు? ఇంతటి దీన మనస్సు కలిగిన వాడు ఎక్కడుంటాడు? తను ధరిత్రుడిగా చేసుకుని అంటాడు, క్రీస్తు యేసు కలిగిన ఇట్టి మనసును మీరు ధరించుకోండి అని. దీన మనసు గురించి ఎందుకు మాట్లాడాడో ఆ మాట ఈరోజు మీకు అర్థం కావాలి. He humbled himself. మహోన్నతులైన దేవుడు మట్టి ఘట్టమైన నీ కొరకు ఆయన కూడా మట్టిలోను, పాపములోను, మరణములోను, నిందలలోను, అందుకన్నాడు మన వలె అన్ని విషయంలో శోధింపబడ్డాడని రాశాడు. మన వలె అన్ని విషయాలు అంత పరిమితమైపోయాడు ఆయన. ఎంతమందికి అర్థమైందో తెలియదు. టెంప్టేషన్స్ మనిషికి కాదు, ఆయనకు కూడా వచ్చాయట. ఎందుకంటే ఆయన మనుషులను ఒక్కడిగా పరిమితి చేసుకున్నాడు కాబట్టి. అయితే దేవుని స్తోత్రం, మన వల్లే అన్ని విషయంలో శోధింపబడి ఆయన ఏ పాపము చేయలేదు. గట్టిగా ఆయన ఏ పాపము చేయలేదు. రొమ్ము విరుచుకొని ధైర్యంగా చెప్పుకుంటున్నాను, నా దేవునిలో ఏ పాపము లేదు. నాలో పాపం ఉందని ఎవరిని స్థాపించగలరని ప్రపంచాన్ని సవాలు చేయగలిగిన ఒకే ఒక దీనుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు నా ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయనలో ఏ కల్మషము లేదు, ఏ అన్యాయం లేదు, ఏ పాపము లేదు. ఆయన righteous God. ఆమేన్. హల్లెలూయా. ఎవరు కూడా ఆయనలో ఏ పాపమును పట్టుకోలేకపోయారు. ఆమేన్. హల్లెలూయా. ఆయనతో కూడా ఉన్న శిష్యుల్లో ఒకడు అన్నాడు, నిరపరాధి రక్తాన్ని నేను చెందించాను కాబట్టి నేను బ్రతకడానికి అవకాశం లేదు, వదిలిపెట్టుకొని చచ్చిపోయాడు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జి భార్య అంటది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, అతడు నీతిమంతుడని పిలాతు భార్య చెప్పింది. ఏ ఒక్కరు కూడా ఆయన అంటాడు, ఇతను మరణ శిక్షను విధించడానికి, ఇతరులో మరణానికి కావలసినటువంటి ఏ హేతువు నాకు కనిపించలేదు. ఆయన పలికిన సత్యాన్ని వారు దేవదూషణగా మలిచి నిందలు మోపి ఆయనను సిలువకి ఎక్కించారు తప్ప
ఆయన మీద నేరము మోపగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఏ ఒక్కడు కూడా లేడు. దేవుని పరిశుద్ధమైన నామాన్ని మహిమ కలిగిన ఊరకని చేతులు కట్టుకుని కూర్చొని మాటలు వినగలుగుతున్నారు. ఆమేన్. నాకు గర్వంగా ఉంది, అతిశయంగా ఉంది, ఆనందంగా ఉంది. నేను ఆరాధిస్తున్న నా ప్రభు, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ఏ పాపము లేనివాడు, పరిమితమైన జ్ఞానము కలిగిన నా కొరకు అపరిమితమైన తన మహిమను, తన ఐశ్వర్యాన్ని, తన మహామహిమను, తన సమస్తము విడిచిపెట్టి ఈ పరిమితమైన మనిషి కొరకు ఆయన కూడా పరిమితం అయిపోయాడు. ఎందుకు అంటే ఆయన ఏంటో నేను తెలుసుకోవాలి అని. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదో చిన్న కమ్మల పాకులోకి వెళ్ళిపోయి వాళ్ళతో పాటు పక్కన కూర్చొని ఇస్తరాకులో భోజనం చేస్తే అన్ని టీవీల్లో అదే వస్తుంది. నేను కదండి, అదే చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే మోదీ గారు కానీ, అది మరి దాన్ని కుదిరేగా కానీ, అదే ఎవరైనా ఒక చిన్న పూరి గుడిసెలోకి వెళ్ళి అడుక్కు తినే వారి దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని నీ అడుక్కు తింటున్న ప్లేట్లో తింటున్నావు కదా, అది కూడా నాకు కూడా కొంచెం పెట్టవని అక్కడే మటం వేసుకొని కూర్చొని అదే కంచంలో అదే వ్యక్తి పక్కన కూర్చొని తింటే ప్రపంచంలో సెన్సేషనల్ న్యూస్ అయిపోతుంది. బ్రేకింగ్ న్యూస్. ఒక మనిషి సాటి మనిషి పక్కన కూర్చొని తినగలగడానికి ఆ వ్యక్తి పక్కన కూర్చొని ఎంగిలి మెతుకులు తింటే అదే బ్రేకింగ్ న్యూస్ అయితే మరి ఈ రోజు నేను ప్రకటిస్తున్న ఈ న్యూస్ ఎంత బ్రేకింగ్ కావాలి. హల్లెలూయా. అల్ఫా ఒమేగా, ఆది అంతమై ఉన్నటువంటి మహోన్నతుడైన నా దేవుడు ఈ సమస్త సృష్టిని అనంత కోటి విశ్వమంతటిని కలుగు చేసినటువంటి ఆ మహిమ స్వరూపుడైన దేవుడు మనిషిని పోయిగా పుట్టి మానవ పాప శాపము కొరకు మరణిస్తే ఇది బ్రేకింగ్ న్యూస్ కాదా? The greatest event in the mankind. This is the greatest event. అబ్బా ఈ డైలాగ్ నాకు వచ్చింది. The greatest event of mankind. ఈ ప్రపంచంలో జరిగిన అద్భుతమైన ఈవెంట్ ఏంటో తెలుసా? మహిమ స్వరూపుడైన దేవుడు మనిషి పోలికగా పుట్టి మానవాళి పాప శాప విమోచన కొరకు కలువరిశిలలో మరణించాడు. అదే క్రిస్మస్ అంటే. అంటే ఆయన పుట్టడం క్రిస్మస్, ఆయన మరణించిన గుడ్ ఫ్రైడే. ఆయన తిరిగి లేవడం ఇష్టం. అన్ని చాలు, ఈ మూడు చాలు, చాలు ఈ మూడు మనకి ఇంకేది కానీ పండుగ ముచ్చటగా మూడ. హల్లెలూయా. ఆమేన్. ద గ్రేటెస్ట్ ఈవెంట్ ఇన్ మ్యాన్కైండ్. మనిషి చూసినటువంటి అన్ని ఈవెంట్ల కంటే. ఆమేన్. హల్లెలూయా. చంద్రమండలం మీద జీపుని అడిగిన వారిని అడిగారట. ఎర్విన్ అంటే ముందు ఆయన పేరు ఎర్విన్ అడిగారంట. హల్లెలూయా. వాట్ ఎ గ్రేట్ ఈవెంట్ దట్ వాస్. నువ్వు ఆ చంద్రమండలం మీద జీపుని డ్రైవ్ చేసావు ఎర్విన్. వాట్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఇది. ఇంత గొప్ప ఈవెంట్ ఇక ప్రపంచంలో మానవ చరిత్ర ఇంకోటి లేదంటే అతనే అన్నాడంట. అది కూడా ఎక్కడో తెలుసండి, మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ మాట చెప్పాడు. గుంటూరు జిల్లాలో ఏసీ కాలేజ్ స్టూడెంట్స్ మధ్యలో ఈ మాట గట్టిగా చెప్పాడు ఆయన. నేను అక్కడ చంద్రమండలం మీద హల్లెలూయా జీప్ నడపడము గొప్ప ఈవెంట్ కాదు. ప్రపంచ చరిత్రలోనే, మానవ చరిత్రలోనే అత్యంత ఖరీదైన గొప్పదైన ఈవెంట్ ఏదైనా ఉందంటే మహిమ స్వరూపుడైన దేవుడు మానవాళి కొరకు ఈ లోకానికి దిగి రావడం. That was the greatest event in the mankind, the history of the mankind. Hallelujah. Hallelujah. Amen. Hallelujah. 1,00,000 మంది ఉన్న ఇలా గల మెత్తుకొని చెప్పగలుగుతాను. Amen. Hallelujah. 50-60 మంది ఉన్న మీ మధ్యలో కూడా ఇదే మాటలు, ఇదే ఆనందంతో చెప్పగలుగుతాను. Amen. ఆనందించు, అతిశయించు నీ ప్రభువును బట్టి. ఆమె చెప్తారా? నీ ప్రభువుని బట్టి ఆనందించు, నీ ప్రభువుని బట్టి అతిశయించు. ఈరోజు అర్థమైందా సస్యయుడిగా వచ్చాడంటే అర్థం ఏంటో? ఎంతమందికి అర్థమైంది? అర్థం కాదు మళ్ళీ చెప్తావా? చెప్తాను. అయితే అర్థమైంది. మళ్ళీ చెప్తారంటే అర్థమైంది. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. రెండోది అయ్యింది టైము. మనిషి కాలానికి పరిమితమైన వాడు, దేవుడు కాలానికి అపరిమితమైన వాడు.
కాలాన్ని మొదటిది ఏ పరిమితి? మొదటిది ఏ పరిమితి అని అడిగాను. ఎంత బాగా వింటున్నారండి. జ్ఞానానికి పరిమితమైన జ్ఞానం. అందుకే మీరు సరిగ్గా వింటలేదేమో అనిపిస్తుంది నాకు. హల్లెలూయా. పరిమితమైన జ్ఞానం అంటే జ్ఞానం పరిమితి కలిగిన వాడు, పరిమితమైన జ్ఞానం కలిగిన వాడు, జ్ఞానానికి పరిమితి కలిగిన వాడు. అందుకు మంచి దేవుణ్ణి తెలుసుకోలేకపోయాడు. దేవుడే తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ ప్రత్యక్షత పేరే యేసు క్రీస్తు. దేవుడే తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ ప్రత్యక్షత పేరే యేసు క్రీస్తు. దేవుడే మనిషికి తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ ప్రత్యక్షత పేరే యేసు క్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. థాంక్యూ. హల్లెలూయా. ఎందుకంటే యేసు వార్తలు కూడా ఉపయోగించుకొని కొన్ని మాటలు నాకెంత ఆనందాన్ని కలిగిస్తున్నాయంటే, సంతోషపడుతున్నాను. ఈ లోకంలో నాకు ఏదైనా అతిశయం ఉంది అంటే ఆమె నా ప్రభు గురించి మాట్లాడటమే. నేను దైవజనుడు చెప్పాడు కదా, ఆమె హల్లెలూయా. చీకటికి మరణానికి ఎదురు వెళ్ళి, హల్లెలూయా, ఆ చీకటి బతుకుల్లో దేవుడు ఉంచినటువంటి రతనాలని వెలుగులోనికి తీసుకొని వచ్చి వెలుగులోనికి నడిపించే గొప్ప బాధ్యతను దేవుడు మీ పాస్టర్ గారికి ఇచ్చాడు. మీరు అదృష్టవంతులు చెప్పిన ఆనందించాను. వాళ్ళు ఎగరేస్తుంటాను నిజంగా. హల్లెలూయా. జ్ఞానం లేదు, తెలివి లేదు, బలం లేదు, ఏమీ లేదు నా దగ్గర. హల్లెలూయా. ఆమేన్. అది లేదు, ఇది లేదు, లేకపోతే అది కలిగింది కూడా పోయింది ఏదో అనుకోవచ్చు. ఆమేన్. కానీ అవేవి ఇవ్వలేకపోయిన గొప్ప తృప్తిని నాకు ఒకటి ఇస్తుంది. అది ఏంటంటే అనేకులకు వెలుగును గురించిన సువర్తమానాన్ని ప్రకటించే గొప్ప నూతనమైన బాధ్యత ఈ అయోగ్యునైన దేవుడు నాకు దయచేశాడు. జ్ఞానానికి పరిమితమైన మనిషి, హల్లెలూయా, అనంత జ్ఞాని అయిన దేవుణ్ణి తెలుసుకోలేడు, కలుసుకోలేడు. అందుకే దేవుడు దిగొచ్చాడు. రెండవది మానవుడు. ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఏంటి? జ్ఞానమునకు పరిమితమైన వాడు. రెండవది ఏంటి? ఆమేన్. నేను వింటున్నానండి, మీరు చెప్పమంటే చెప్పట్లేదు. అదొకటే అంటే ముందు మాట వినడం నేర్చుకోండి. చిన్నదా పెద్ద కాదు, ముందు లోబడ్డం నేర్చుకోండి. ఫస్ట్ మొదటిది ఏంటి? జ్ఞానానికి పరిమితమైన మనిషి. దేవుడు అనంత జ్ఞాని అయినాడు. ఆమేన్. సో జ్ఞానానికి పరిమితమైన మనిషి అనంత జ్ఞాని అయిన దేవుణ్ణి కలుసుకోలేడు, తెలుసుకోలేడు. అందుకే దేవుడే తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ ప్రత్యక్షత పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. రెండోది మనిషి కాలానికి పరిమితమైన వాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది, ఇది చెప్పి ముగించేస్తాను. రెండోది మనిషి కాలానికి పరిమితమైన వాడు. దేవుడు కాలానికి అపరిమితమైన వాడు. ఇందా చిత్రం మాట నాకు బాగా నచ్చింది. కాలం మనిషిని ఏలుబడి చేస్తుంది, కాలాన్ని దేవుడు ఏలుబడి చేస్తుంది. అంటే మనిషి కాలం చేత ఏలుబడి చేయబడుతున్నాడు. మనిషి ఏలుతున్న కాలాన్ని దేవుడు ఏలుబడి చేసుకున్నాడు. ఆమె కాబట్టి పరిమితమైనటువంటి మనిషి అపరిమితమైన దేవుని తెలుసుకోవడం సాధ్యం కాదు. అందుకే కాలానికి పరిమితం అయిపోయి వచ్చాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. మొదటిగా ఏమన్నానంటే జ్ఞానానికి పరిమితం అయిపోయి వచ్చాడు అంటున్నాను. మనిషి యొక్క విచక్షణకు పరిమితం అయిపోయి వచ్చాడు అంటున్నాను. ఇప్పుడు నేనేమంటున్నానంటే హల్లెలూయా, కాలానికి పరిమితం అయిపోయి వచ్చాడు. అందుకే ఆయన కూడా 33.5 సంవత్సరాల వయసులో సిలువలో తన ప్రాణాన్ని పెట్టవలసి వచ్చింది. ఎందుకంటే ఆయన కూడా కాలానికి పరిమితం అయిపోయాడు, నీ కోసం, నా కోసం. ఏంటని చెప్పనండి. ఆమేన్. నాకు ఇంగ్లీష్ లో మాట నాకు చాలా ఇష్టం. మ్యాన్ ఈస్ ఫైనైట్, గాడ్ ఈస్ ఇన్ఫినిట్. కరెక్ట్ వాడాను నేను. మ్యాన్ ఈస్ ఫైనైట్,
హల్లెలూయా. ఆ ఫోన్ ఏమంటారు? మనిషి పరిమితమైన వాడు, దేవుడు అపరిమితమైన వాడు. దేని మహిమ కలుగును. హల్లెలూయా. ఆమేన్. తొందరగా చెప్పండి. అన్ని రెడీ ఉన్నారు. హల్లెలూయా. ఆమేన్. మనిషి మరణం చేత ఏలుబడి చేయబడుతున్నవాడు, దేవుడు మరణాన్ని ఏలుబడి చేస్తున్నవాడు, మరణాన్ని శాసించగలుగుతున్నవాడు. హల్లెలూయా. మరణపు దాస్యము కింద, ఈ మాట అర్థం అవ్వాలి మీకు. మరణము అనే దాస్యము కింద మగ్గిపోతున్న మనిషి మరణాన్ని శాసించే ఉన్నతుడైన దేవుణ్ణి తెలుసుకోలేడు. మనిషి బలం ఎంత పరిమితమైందంటే, హల్లెలూయా, నీ కరాటే కున్ఫు వస్తే 10 మందిని కొట్టగలవేమో. హల్లెలూయా. నేను నేర్చుకున్నాను కరాటే, ఇప్పుడు ఎందుకు ఉపయోగపడుతుంది? హల్లెలూయా. ఆమేన్. తెగొట్టేసుకునేవాళ్ళం చదువుకునే రోజుల్లో. ఆమేన్. దాదాపు 2-3 గంటలు ప్రాక్టీస్ చేసేవాడిని నేను కరాటే. తన బలంతో 10 మందిని కొట్టగలేమో, 100 మందిని కొట్టగలేమో, ఒక దేశాన్ని ఓడించగలేమో, ఒక రాజ్యాన్ని జయించగలేమో, కానీ మరణాన్ని ఏ మనిషి కూడా జయించలేడు. ఎందుకంటే తన బలము పరిమితమైనది. కానీ మరణాన్ని జయించిన నా దేవుని యొక్క బాహుబలము అపరిమితమైనది. దేవుని మన మహిమ కలిగిన హల్లెలూయా. నిజమైన బాహుబలి ప్రభాస్ కాదు, నా ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని మన మహిమ కలిగిన హల్లెలూయా. మనిషి యొక్క బలం ఎంత పరిమితమైందంటే, మనిషిని కొట్టడానికి, ఇంకోటి చంపడానికి, ఒక రాజ్యాన్ని దాన్ని ఓడించడానికో. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఏ ఒక్కడు కూడా అలెగ్జాండర్ ది గ్రేట్, ఎవడు ఒక్కడు కూడా హల్లెలూయా మరణాన్ని జయించలేకపోయాయి. మరణాన్ని జయించే బలము ప్రపంచంలో మనిషిగా పుట్టిన ఏ ఒక్కడికి చేత కాలేదు. నా ప్రభువు అయిన యేసుక్రీస్తు మాత్రమే మరణాన్ని శాసించాడు. చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి పని తాకుమి అన్నాడు. చచ్చిపోయిన చిన్నది లెగిసింది. 4 రోజులు అయిపోయిన లాజరు దగ్గరికి వెళ్ళి, లాజరు బయటికి రా అన్నాడు. బయటకు వచ్చేసింది. మరణం నోరు మూసుకొని లాజర్ను ఆయనకు అప్పగించింది. చెప్పండి మీరే. హల్లెలూయా. జరక్క ఒక కిస్మిస్ ఆరాధన జరుగుతుంది. దానికి కూడా ఎందుకంటే అంత బాధపడిపోయింది. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నేను అనుకుంటాను, దేవుడు పిలిచింది లాజర్ని కాదు. ఇది కొత్త బాగా అనుకున్నప్పటిలాగా, నో డౌట్. హల్లెలూయా. లాజరు బయటికి రమ్మను స్వరం అక్కడ వినబడుతుంది, కానీ డైరెక్ట్ స్పీచ్ ఏమో లాజరు బయటికి రా. ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటో తెలుసా? మరణమా లాజరుని అప్పగించు. నోరు మూసుకొని అప్పగించింది మరణం. నోరు మూసుకొని మరణం లాజర్ని 4 రోజులు అయిపోయింది, ఇప్పుడు అడగడం కరెక్ట్ కాదని నోరు మూసుకొని అప్పగించింది. అది ఎలా అప్పగించిందో తెలుసా? మరణానికి ముందు లాజరు ఎలా ఉన్నాడో అలా అప్పగించింది. ఇంకా గ్రేట్ అసలు. అప్పగెత్తాను కనుక స్కెల్టన్ అవుతుంది బయటకు అందా మరణం. ఆమేన్. హల్లెలూయా. ఇలా రోగిలా గాలిపడి చచ్చిపోయి ముందు కొన తేడా వచ్చిన కొబ్బరి అది ఎలా ముడియాలి. రోగం లేకముందు లాజరు ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు, అంత ఆరోగ్యంగానే మరణం లాజరు మరణం అప్పగించగలిగింది. మహిమ కలిగిన కాక. అందుకే నా ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న ఈ స్టేట్మెంట్ ని ప్రపంచంలో ఏ ఒక్కరు అనలేదు. నా ప్రాణము పెట్టుటకు, దానిని తీసుకునేటకు నాకు అధికారం కలిగి కొట్టుకుంటున్నారు. ఈ స్టేట్మెంట్ ప్రపంచంలో ఏ ఒక్కరు చెప్పలేకపోయారు. హల్లెలూయా. 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 హోసన్నా. గ్లోరీ టు గాడ్. ఈ స్టేట్మెంట్ ఎవరు చెప్పలేకపోయాడు. నా ప్రాణాలను పెట్టుటకు, దాన్ని తీసుకునేటకు నాకు అధికారం కలిగి చెప్పగలిగిన బలవంతుడు నా ప్రభు యేసుక్రీస్తు మాత్రమే. ఆయన కలిగి నేను అతిశయిస్తున్నాను. He's my Lord. He's my Savior. He's my God. I'm so proud of him. చెప్తారు ఏమాట? అలా చెప్పండి. కొద్దిగా అహంకారంతో చెప్పండి పర్లేదు. I'm so proud of him. నేను ఎంత తీవ్రంగా చెప్తుంటే కొంతమంది చెప్పాను కదా, ఆయన గౌరవం చెప్పండి. Yes, I don't know about you, but I'm so proud of you.
ఆయనను బట్టి నేను అతిశయిస్తున్నాను. హల్లెలూయా. హి ఈజ్ మై లార్డ్. మీరు ఎలా కూర్చొని వింటున్నారో, నేను ఎలా మాట్లాడుతున్నాను ఆయన చూస్తున్నాడు. ఆమేన్. ఆయన కన్నులు ఇప్పుడు సామ్వేలు జాన్వేదనం మీ మీద కూడా ఉన్నాయని నాకు తెలుసు. ఆయన గురించి నేను ప్రకటిస్తుంటే బహుశా ఆయన ఆనందిస్తున్నాడేమో అని అనిపిస్తుంది. నా ఆనందం నిజమైతే ఒక ప్రియుడు చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఊహించేసుకుందాం. ఎందుకు మనిషి దేవుని చేరుకోలేడంటే, మనిషి సృష్టింపబడిన వాడు, దేవుడు మనిషిని సృష్టించిన వాడు. హల్లెలూయా. ఎలా చెప్పినా, కుమ్మరికి జిగటమని తెలుసు, జిగటమని కుమ్మరి తెలియదు. ఎలాగా మరి చెప్పు. కుమ్మరికి జిగటమని ఏంటో తెలుసు, జిగటమన్నుకి కుమ్మరి ఎవరో ఏంటో తెలియదు. ఎందుకు తెలియదు? అది మట్టి కనుక. అదొక పెద్ద ప్రశ్న. దానికి నిజాక ఎందుకు తెలియదు? అది గూగుల్ ఎక్కడ ఎందుకు అవసరం? హల్లెలూయా. ఇది మట్టి కనుక. ఆమేన్. మన్నైన నీవు మన్నైపోతావుగా. హల్లెలూయా. హల్లెలూయా. మన్నైన నీకు నిన్ను సృష్టించిన మహిమ స్వరూపుడైన దేవుడు తెలియదు. మనిషి దేవుణ్ణి చేరుకోలేడు. ఎందుకంటే మనిషి క్రియేటివ్, అంటే మనిషి సృష్టింపబడిన వాడు. దేవుడు సమస్తమును సృష్టించిన వాడు. సమస్తమును సృష్టించిన దేవుని యొక్క ఉన్నతమైన గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని సృష్టింపబడిన మనిషి చేరుకోలేడు. ఆమేన్. దేవుడికి మనిషి తెలుసు, కానీ మనిషికి దేవుడు తెలియదు. దేవుడికి మనిషి తెలుసు కానీ మనిషికి దేవుడు తెలియదు. తనకు తెలియని మనిషికి తను తాను పరిచయం చేసుకోవడానికి ఆయన లోకానికి దిగి వచ్చాడు. దాని పేరే క్రిస్మస్. ఆయన పేరు యేసుక్రీస్తు. తను తాను ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడు. మనిషి పాపంలో పుట్టి పాపంలో పెరిగిన వాడు. బ్రదర్, పాపంలో పుట్టి పాపంలో పెరిగిన మనిషి పరిశుద్ధులైన దేవుని దగ్గరికి వెళ్ళలేడు. హల్లెలూయా. ఒకటే ఇంకా నేను చెప్పను. ఆపేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మెసేజ్ అయిన తర్వాత మనందరం కలిసి విన్న మాటలు బట్టి కొవ్వొత్తులు పట్టుకొని దేవుని మనం ఆరాధించుకుంటాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు నాకు తెలియదు. హల్లెలూయా. మంచు పడుతుంది. ఎంత త్వరగా ఆపేస్తే బాగుందని మీకు అనిపిస్తుందేమో. ఇంకా మాట్లాడితే బాగుందని మీకు అలా అనిపించడంలో చిత్రం ఎప్పుడు అనిపిస్తుంది. నా ప్రభు గురించి మాట్లాడడం అదే నా డ్యూటీ. అదే నా శ్వాస నిశ్వాసలకు మూలం, నా ఆనందం, నా అతిశయం, నా డ్యూటీ, నా బాధ్యత, నా కర్తవ్యం నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ప్రకటించడమే. అందుకే నాకు అందులో అలుపు అనిపించదు. మీకు అనిపిస్తుంది కాబట్టి ముగించాలి. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడు. మనిషి పాపలు పుట్టి పాపలు పెరిగాడు. నీళ్ళలోకి వెళ్ళి బతకగలవా? ఏమన్నా నీళ్ళలోకి వెళ్ళి బ్రతకగలవా? బతకలేమో తెలిసి ఎందుకు బతకలేమో తెలియదు సార్. అక్కడ ఆక్సిజన్ ఉండదు కాబట్టి, ప్రాణవాయువు ఉండదు కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. నీటిలోకి వెళ్ళి బతకలేవు, కానీ పరిశుద్ధ వాతావరణం కలిగిన పరిశుద్ధులైన దేవుని సింహాసనం ఉన్న పరిశుద్ధులైన దేవుడున్న ఆ మహిమగల రాజ్యానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? వెళ్ళలేవు. అందుకే ఆయనే మార్గం అయ్యాడు. ఇదే నా మహిమ కలుగుతుంది. హల్లెలూయా.
అందుకే ఆయన మార్గం అయ్యాడు. అంటే కట్ చేసి ఎందుకంటే ముగించాలని. దేవుడు పరిశుద్ధుడు, మానవుడు పాపి. కొంతమంది అంటారు ఈ క్రైస్తవులు ఎప్పుడు పాపం పాపం పాపులు అంటారని. క్రైస్తవంలో మాత్రమే ఈ మాటలు ఉన్నాయా? ఇంకెక్కడ లేవా ఈ మాటలు? చెప్పమంటారా? ఏ శ్లోకాలు పాపాన్ని గురించి చెప్తున్నాయో చెప్పనా? ఖురాన్ ఏం చెప్తుందో చెప్పనా? బైబిల్ ఏం చెప్తుందో చెప్పనా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ధర్మం చెప్తుంది ఒకటే, మనిషి పాపి అని. బైబిల్ ఒకటే చెప్తుంది, ఆ పాపము నుంచి విడిపించగలిగి రక్షకుడు ఒక ఆయన ఉన్నాడు. నువ్వు పాపం ఏం చెప్పిందేమో కానీ పాపం నుంచి విడుదల చేసే మార్గాన్ని చూపించగలిగింది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత భాగ్యం అండి మనకి. కాబట్టి ఇక చివరిగా నేను చెప్పక తప్పదు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మనిషి దేవుణ్ణి చేరుకోలేకపోయాడు. ఆ మనిషిని చేరుకోవడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎలా వచ్చాడో, ఎందుకు వచ్చాడో, ఏం చేశాడో ఇవన్నీ మాట్లాడేసుకున్నాం లైట్ అట్ల పైన. ఆమేన్. యేసు ప్రభు ఎందుకు వచ్చారంటే ప్రపంచం అంతా క్రిస్మస్ పండుగ చేసుకుంటుందని రాలేదు ఆయన. ఆమేన్. పండుగ కోసం రాలేదు ఆయన. హల్లెలూయా. పస్కా పండుగ రోజున మనుషుల యొక్క పాప విమోచన కొరకు బలి అయిపోవడానికి వచ్చాడు ఆయన. ఆయన బలి మానవానికి పండుగను తీసుకొని వచ్చింది. అదే క్రిస్మస్ పండుగ. దేవుని మహిమ కలుగును. హల్లెలూయా. అప్పుడు మనిషి దేవుడు చేరుకోలేకపోయాడు, దేవుడే మనిషిని చేరుకున్నాడు. అదే క్రిస్మస్. అందుకే వాక్యం చెప్తుంది, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ లోపల కొవ్వొత్తులు సర్వ్ చేసింది.